Hello everyone, welcome to AKS IAS. Myself Amarnath Imani, faculty for Aptitude, Pure Maths and Reasoning. సో ఈ రోజు జరిగిన ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ ఓకే. సో 25th ఫిబ్రవరి 2024 జరిగిన ఈ ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ ఎలా ఉంది అనే రివ్యూ ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. ఓకే, మనం జాతకాల పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకోవాలంటే ఈ ఎగ్జామ్ అనేది శుభాశుభ మిశ్రమంగా ఉంది, అవునా కాదా? ఈ ఏడాది ఇది శుభాశుభ మిశ్రమంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, అంటే పేపర్ ఈజీయా డిఫికల్టా అంటే మిశ్రమం. ఓకే, కొన్ని క్వెషన్స్ చాలా డిఫికల్ట్‌గా ఉన్నాయి. సపోజ్ ఈ క్వెషన్ తీసుకుంటే ఓకే, ఎగ్జామ్‌లో చాలామంది స్టూడెంట్స్ ఇబ్బంది పడి ఉండొచ్చు. బట్ యాక్చువల్‌గా అయితే కొంచెం కాన్సంట్రేట్‌గా చేస్తే ఓకే. కొంచెం క్యాలిక్యులేషన్ మీద గ్రిప్ ఉన్నా కూడా ఈ క్వెషన్ ఓకే. బట్ కానీ ఎగ్జామ్‌లో చాలామంది ఇబ్బంది పడి ఉండొచ్చు. ఓకేనా? రైట్. అయితే అట్ ద సేమ్ టైమ్ కొన్ని క్వెషన్స్ డైరెక్ట్‌గా అంటే ఇప్పుడు ఈ నాన్ వెర్బల్ రీజనింగ్‌లో గానీ, లాజికల్ రీజనింగ్ అలియాస్ క్రిటికల్ రీజనింగ్‌లో గానీ, ఓకే, డైరెక్ట్‌గా మనం చెప్పుకున్న క్వెషన్స్ ఎగ్జామ్‌లో రావడం అనేది జరిగింది. కాబట్టి అక్కడ హ్యాపీగాను, కంఫర్టబుల్‌గాను ఫీల్ అయ్యి ఉంటారు కదా! సో, కాబట్టి కొన్ని క్వెషన్స్ ఈజీ, కొన్ని క్వెషన్స్ డిఫికల్ట్ అమ్మా. యాస్ ఐ సెడ్ ఎర్లియర్ ఒక 18, 20 కనుక మీరు అటెంప్ట్ చేసి మార్క్స్ వస్తే ఓకే, దట్స్ డెఫినెట్‌లీ ఏ ఎక్స్ట్రార్డినరీ నంబర్. ఓకే. సో, అట్‌లీస్ట్ ఒక 12 అబోవ్ అయితే ఈజీగా స్కోర్ చేయొచ్చు అనేది నా స్ట్రాంగ్ ఒపీనియన్. ఓకే. కానీ ఇది చాలా మందికి విరుద్ధంగా ఉండొచ్చు. ఎందుకంటే ప్రిపరేషన్ స్టైల్‌లో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎక్కువ మంది అర్థమెటిక్ రీజనింగ్ నెగ్లెక్ట్ చేసి గ్రూప్స్ అనంగానే జీఎస్ఏ మా పరమావధి అన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. దాని ఇంపాక్ట్ ఆటోమేటిక్‌గా ఎగ్జామ్ మీద ఉంటుంది. ఓకేనా? రైట్. ఇది ఎవరు కాదనలేని విషయం. మేడం ఈరోజు మనం మెంటల్ ఎబిలిటీ పార్ట్‌ని ఎక్స్‌ప్లనేషన్ చూద్దాం. లెట్ అస్ సీ ద క్వెషన్స్ వన్ బై వన్. మెంటల్ ఎబిలిటీ పార్ట్. ఓకే. లాస్ట్ సెక్షన్ కదా మీ దాంట్లో. రైట్, చూడమ్మా. On the occasion of unveiling of Statue of Social Justice, the government of Andhra Pradesh had set up exhibition and stalls at PWD grounds Vijayawada. ఓకేనా? సో, అమ్మ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ నాకు ఈ మిగిలిన సోదంతా అవసరం లేదు. నాకు ఎగ్జామ్‌కి ఎంతవరకు కావాలో అంతవరకు చూసుకుందాం. నేను జీఎస్ ఫ్యాకల్టీని కాదబ్బా! ఓకే. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏంది, స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ నాకు ఇయన్నీ వద్దు. ఓకే. సింపుల్‌గా నాకు కావాల్సింది ఒక చోట స్టాల్స్ పెట్టారమ్మా. అది ఎక్కడ అన్నది కూడా నాకు అవసరం లేదు. పక్కన పెట్టేస్తే. రఘు వెంట్ టు ద ఎగ్జిబిషన్ టు విజిట్ 8 స్టాల్స్. మొత్తం రఘు అనే ఆయన 8 స్టాల్స్‌ని విజిట్ చేశారంటమ్మా. స్టాల్ 1, 2, 3, 4, 5, 6, 7 అండ్ 8. ఆ స్టాల్స్ ఏంటమ్మా 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకే. బట్ నాట్ నెసెసరీలీ ఇన్ ద సేమ్ ఆర్డర్. అదే ఆర్డర్‌లో అయితే రూల్ ఏం లేదు. ఓకే. హి స్టార్టెడ్ ఫ్రమ్ స్టాల్ 1 అండ్ వాక్డ్ టువర్డ్స్ స్టాల్ 3 విచ్ ఈస్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 24 మీటర్స్ టువర్డ్స్ ఈస్ట్. ఓకే. ఏమో ఇప్పుడు చూడమ్మా, స్టాల్ 1 దగ్గర బయలుదేరాడు. అంటే ఇదే స్టాల్ 1 అనుకుందాం సపోజ్. ఓకే. స్టాల్ 1 నుంచి ఎక్కడికెళ్ళాడమ్మా? స్టాల్ 3కి వెళ్ళాడు డైరెక్ట్‌గా. అది ఎక్కడుందమ్మా? 24 మీటర్స్ టువర్డ్స్ ఈస్ట్. ఈస్ట్ సైడ్ 24 మీటర్స్ వెళ్తే ఓకే. సో, అంటే ఇది 24 మీటర్స్ అనుకుంటే ఓకే. ఇక్కడ స్టాల్ 3 అనేది ఉంది. అదే కదా తను చెప్పింది? గుడ్. సో, ఓకే. హి దెన్ టర్న్ లెఫ్ట్ అండ్ వాక్డ్ 16 మీటర్స్ టు రీచ్ స్టాల్ 5. ఓకే. అక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడంటమ్మా. అంటే లెఫ్ట్ అంటే ఇదే కదా! ఓకే. ఎన్ని మీటర్స్ వెళ్ళాడమ్మా? 15 మీటర్స్ వెళ్ళాడంటమ్మా. ఏం స్టాల్ రీచ్ అయ్యాడమ్మా? స్టాల్ 5. S5. ఓకే. ఈ యారోస్ ఎందుకంటే ఏ డైరెక్షన్‌లో వెళ్ళాడో మనకు తెలియడానికమ్మా. ఓకే. ఫైన్. సో, దెన్ హి వాక్డ్ 57 మీటర్స్ సౌత్ వెస్ట్ టు విజిట్ స్టాల్ 2. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్ డేంజరస్ వన్ అమ్మా. ఓకే. ఇక్కడ నుంచి ఏం చేశాడమ్మా తను? 57 మీటర్స్ వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? సౌత్ వెస్ట్‌లో వెళ్ళాడు. సార్ సౌత్ ఓకే, వెస్ట్ ఓకే. సౌత్ వెస్ట్ అంటే ఇలాగా. ఇలా గీసినప్పుడు ఎలా వెళ్ళాడు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? వాడేమన్నాడమ్మా? 57 మీటర్స్ సౌత్ వెస్ట్ టు విజిట్ స్టాల్ 2 విచ్ ఈస్ టువర్డ్స్ ద సౌత్ ఆఫ్ స్టాల్ 1. ఈ స్టాల్ 2 ఎక్కడుందంటమ్మా? సౌత్ ఆఫ్ స్టాల్ 1లో ఉంది. అంటే ఇక్కడ చూడమ్మా, ఇది స్టాల్ 1 కదా! దానికి సౌత్ అంటే ఇక్కడ ఉంది. ఓకే. ఏంటిది? స్టాల్ 5. అవునా? రైట్, గుడ్. సో, ఇలా ఉంది. ఏంటమ్మా ఇది? స్టాల్ విచ్ స్టాల్? స్టాల్ 2. ఓకే. విచ్ ఈస్ సౌత్ ఆఫ్ స్టాల్ 2. ఓకే. అంటే ఇలా వచ్చాడు. అవునా? ఈ మొత్తం డిస్టెన్స్ ఎంత? 57. దీన్ని కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. అయితే నెక్స్ట్ స్టేట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ చూడమ్మా. ఓకే. దెన్ హి వాక్డ్ 57 మీటర్స్ సౌత్ వెస్ట్ టు విజిట్ స్టాల్ 2 విచ్ ఈస్ టువర్డ్స్ ద సౌత్ ఆఫ్ స్టాల్ 1 క్రాసింగ్ ద పాత్ విచ్ గోస్ త్రూ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ స్టాల్ 1 అండ్ స్టాల్ 3. అది ఎలా వెళ్తుందో తెలుసా? స్టాల్ 1, స్టాల్ 3ల కంట మిడ్ పాయింట్ నుంచి వెళ్తుందంటమ్మా. జాగ్రత్తగా వినాలి. స్టాల్ 1, స్టాల్ 3లకి మిడ్ పాయింట్ అంటే ఇదేగా. ఓకే. ఇది మిడ్ పాయింట్ అనంగానే నా మైండ్‌లోకి వచ్చిన పాయింట్ ఏంటంటే ఇది మిడ్ పాయింట్ కదా! ఇది 24 అంటే ఇది 12, ఇది 12. ఓకే. సార్ ఇది 90 డిగ్రీస్ కదా! ఇది కూడా 90 డిగ్రీస్ కదా! అంటే పైథాగరస్ థీరము, పైథాగరస్ ట్రిప్లెట్స్ వాడుకుంటే ఓకే. పైథాగరస్ థీరం ప్రకారం ఇది హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అండర్ రూట్. అలా అయినా చేయండి. లేదా నాకేం తెలుసంటే 3, 4, 5 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని తెలుసు కాబట్టి ఇది 3 4s యాహ్! గుడ్. ఇది యాహ్! 3 4s ఎంతమ్మా 15 ఏనా?
గుడ్. ఓకే. 12, 15 కదా! ఎక్కడమ్మా ఇది ఎన్ని మినిట్స్ అమ్మా? 16 మినిట్స్ అమ్మా, మనం తప్పు రాసుకున్నాం. ఓకేనా? స్టాల్ 5 వెళ్ళాలంటే 16 మినిట్స్ ట్రావెల్ చేయాలి. ఓకే. సారీ. 16 వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే. రైట్. ఇప్పుడు చూడమ్మా, ఇది 3 4s, ఇది 4 4s, అంటే ఇది 5 4s ఆర్ 20. మరి టోటల్ ఎంత ఇచ్చాడమ్మా? 57 మీటర్స్ అని ముందే ఇచ్చాడు కదా! అంటే ఇది 20 అయితే ఇది మొత్తం 57 కాబట్టి ఇది ఎంత అవుతుందమ్మా? 37. మరి మనకి ఇంకో పైథాగరన్ ట్రిప్లెట్ ఏం తెలుసమ్మా? 12, 35, 37 పైథాగరన్ ట్రిప్లెట్. 35, 37. ఇది 12, ఇది 37 అంటే ఇదెంతమ్మా? 35. ఓకే. అంటే ఈ పాయింట్స్ అన్ని నేను డైరెక్ట్‌గా చెప్పగలను ఇక్కడ నుంచి. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడమ్మా. ఆఫ్టర్ విజిటింగ్ స్టాల్ 2, హి వాక్డ్ 40 మీటర్స్ ఇన్ ద ఈస్ట్ డైరెక్షన్ అండ్ రీచ్డ్ స్టాల్ 7. మరి స్టాల్ 2 నుంచి ఏం చేశాడమ్మా? 40 మీటర్స్ వెళ్ళాడమ్మా. ఇది 24 కదా! అంటే 24ని దాటి ముందుకొచ్చాడు. అంటే ఇదిగో ఇక్కడ వరకు 24. ఇది 24 కదా! అంటే ఇది కూడా 24. ఎక్స్‌ట్రా ఎంత వచ్చాడమ్మా? 40 రావాలంటే 60 రావాలి. అప్పుడు ఏ స్టాల్‌కి వచ్చాడమ్మా? అండ్ స్టాల్ 7కి వచ్చాడు. ఇది స్టాల్ 7. హి దెన్ వాక్డ్ 50 మీటర్స్ లెఫ్ట్ టు రీచ్ స్టాల్ 8. ఓకే. అమ్మ ఇక్కడ లెఫ్ట్ అంటే పైకెళ్ళాడు. ఎన్ని మీటర్స్ వెళ్ళాడమ్మా? 50 మీటర్స్. ఓకే. మళ్ళీ జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా 35. ఇదంతా 16. ఇది 35, 16 అంటే 51. కానీ వీడు 50 వెళ్ళాడు. అంటే దీనికన్నా కొంచెం తక్కువ హైట్‌లో ఎక్కడి వరకు ఆగిపోయాడు. అవునా? ఇది 50 మీటర్స్. అందులో ఇదిగో ఇక్కడ వరకు 35. అంటే ఇది 15. ఓకే. ఇప్పుడు ఏ స్టాల్ తీసాడమ్మా? రీచ్ ద స్టాల్ యగడ్. హి దెన్ వాక్డ్ 50 మీటర్స్ లెఫ్ట్ టు రీచ్ స్టాల్ 8. ఓకే. ఇది స్టాల్ 8 అమ్మా. ఓకే. నెక్స్ట్ ఏం చేశాడమ్మా? అండ్ దెన్ 16 మీటర్స్ రైట్ టు రీచ్ స్టాల్ 4. ఓకే. అమ్మా 16 మీటర్స్ రైట్ అంటే ఇటేగా? 16 మీటర్స్ అండ్ రీచ్ స్టాల్ ఏ స్టాల్ తీసాడమ్మా? స్టాల్ 4. ఓకే. స్టాల్ 4. ఓకే. గుడ్. సో అండ్ టు రీచ్ ద లాస్ట్ స్టాల్ హి వాక్డ్ 35 మీటర్స్ టువర్డ్స్ ద రైట్. అమ్మా రైట్ అంటే ఇటేగా? ఓకే. ఎన్ని మీటర్స్ అమ్మా? 35 మీటర్స్. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది 15 అంటే ఇక్కడ వరకు వస్తే 15. కానీ నాకు ఎంత రావాలి? 35 రావాలి. అంటే ఇక్కడ 15 అయిపోతే ఇంకా 20 రావాలి. అంటే ఇది మొత్తం 35 కదా! అంటే మొత్తం రాకుండా ఇక్కడెక్కడో అయిపోయాడు. ఓకే. ఇది 20. ఇది లాస్ట్ స్టాల్. అసలు ఇంతకీ లాస్ట్ స్టాల్ ఏంటి? మనకి స్టాల్ 1 నుంచి స్టాల్ 8 వరకు ఉన్నాయి కదా! మా పేషెన్స్‌తో వినాలి ప్రాబ్లమ్స్‌ని. ఓకేనా? స్టాల్ 1, 2, 3, స్టాల్ 4 ఎక్కడుంది చూడండి ఒకసారి. స్టాల్ 4, 5 సార్ 6 ఎక్కడ కనపట్లేదు సార్. 7, 8 కూడా ఉన్నాయి. అంటే ఇది స్టాల్ 6. ఓకే. గుడ్. స్టాల్ 6 వచ్చేసింది. అన్ని స్టాల్స్ కనిపెట్టేసాం. 8 స్టాల్స్. అంటే ఇది డయాగ్రామ్ టోటల్‌గా. ఓకే. ఇప్పుడు వాడు ఏం అడగాలనుకుంటున్నాడో చూద్దాం ఒకసారి. ఓకే. సో వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ స్టాల్ 3 అండ్ స్టాల్ 6? మరి స్టాల్ 3కి, స్టాల్ 6కి షార్టెస్ట్ డిస్టెన్స్ కావాలంటమ్మా. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే. స్టాల్ 3కి స్టాల్ గెట్. అంటే ఇదేగా షార్టెస్ట్ డిస్టెన్స్. రైట్? సో దిస్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ దట్ వీ హావ్ టు కాలిక్యులేట్. అంటే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫిల్ చేస్తే సరిపోతుంది. సార్ ఇది 16 అంటే ఇది 16. ఇది 16 అంటే ఇది 16. అంటే ఈ టోటల్ వర్టికల్ హారిజాంటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 32. ఇక ఈ వర్టికల్ డిస్టెన్స్ ఆల్రెడీ ఇక్కడ కనబడుతుంది. ఎంతమ్మా? 20. ఓకే. అంటే ఇదే షార్టెస్ట్ డిస్టెన్స్ ఎందుకంటే ఇది S3, ఇదేంటమ్మా? S6 కదా! ఓకే. సో అంటే పైథాగరస్ థియరమ్ అప్లై చేస్తే ఇది ఎంత అవుతుందమ్మా? రూట్ ఓవర్ ఇక్కడ రాస్తాను చూడండి. 32² + 20². అవునా? 32² + 20². రెండు చోట్ల 4² కామన్ ఉంది కాబట్టి 4² పక్కకి లాగేస్తే కింద మిగిలిందమ్మా ఇక్కడ 8² అంటే 64 ప్లస్ 4 బయటకెళ్తే 5 కదా! 5² అంటే 25 అండర్ రూట్. సార్ 4² అంటే బయటికి 4 వచ్చేస్తే రూట్ 64 + 25 అంటే ఎంతమ్మా? 89. అండ్ ఆన్సర్ ఇస్ 4√89 అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. ఓకే అమ్మా ఆ డయాగ్రామ్ బేస్ చేసుకొని నెక్స్ట్ క్వెషన్ కూడా ఉందమ్మా. డోంట్ వరీ. ఓకే. వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ స్టాల్ 1? డైరెక్షన్ ఆఫ్ స్టాల్ 1 అమ్మ పై దాకా లాక్కెళ్ళిపోదాం. మనం డయాగ్రామ్ వరకు ఉంటే చాలు. ఓకే. డైరెక్షన్ ఆఫ్ స్టాల్ 1 విత్ రెస్పెక్ట్ టు స్టాల్ 2. ఓకే. స్టాల్ 2 నుంచి స్టాల్ 1 ఏ డైరెక్షన్‌లో ఉందమ్మా? స్టాల్ 2 నుంచి 1 అంటే నార్త్ డైరెక్షన్‌లో ఉంది. ఓకే. ఇంకేమడుగుతున్నాడమ్మా? అండ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. ఈ రెండు మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత? 35. అంటే ఆన్సర్ ఏంటమ్మా? నార్త్ 35. మరి నార్త్ 35 అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. పాపం ఎవరో స్టూడెంట్ రాంగ్ ఆన్సర్ పెట్టాడమ్మా బై మిస్టేక్. ఓకేనా? సో ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్. లీవ్ ఇట్. ఓకే. దిస్ ఇస్ ద వే దట్ వీ హావ్ టు డూ ఇట్. ఇప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్వెషన్ ఎగ్జామ్‌లో మీరు చేయడానికి మీరు కష్టంగా ఫీల్ అయ్యి ఉండొచ్చు. కానీ నేను చెప్పిన ఈ రెండే 2 పాయింట్స్ ఇవి కూడా మీకు కొత్తేం కాదు. పైథాగరన్ ట్రిప్లెట్స్ అనేవి కదా! ఓకే. ఇవి లేకుండా కూడా మీరు డైరెక్ట్‌గా 12² + 16² అండ్ రూట్ కనుక్కొని 20² చెప్పొచ్చు కదా! అంటే సో కొంచెం పేషెన్స్‌గా చేస్తే ఇది మీకు కొత్త క్వెషన్ అయ్యుండొచ్చేమో కానీ చెత్త క్వెషన్ అయితే కాదు. మంచి క్వెషన్. అవునా కాదా? గుడ్. సో లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. వాడు ఏమి ఇచ్చాడో చూద్దాం నెక్స్ట్ వన్. లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ పేజ్. రైట్ అమ్మ.
సో ఇది ఒక బ్యూటిఫుల్ క్వెషన్. జనరల్‌గా మనం బ్లడ్ రిలేషన్స్ చెప్పేటప్పుడు మీకేం చెప్తానమ్మా నేను, కోడెడ్ రిలేషన్స్ ఉంటాయి భయ్యా జాగ్రత్తగా ఉండండి. అవి నేర్చుకోవాల్సిందే అని చెప్పి నేను క్లాస్‌లో 1కి 2 సార్లు చెప్పాను. అవునా కాదా? ఓకే. ఇది కోడెడ్ రిలేషన్స్ మీద డైరెక్ట్ క్వెషన్. అంటే ఎగ్జాక్ట్‌గా చెప్పుకోవాలంటే మనం మన క్లాస్‌లో చెప్పుకున్న డైరెక్ట్ క్వెషన్ కింద నా దృష్టిలో లెక్క. ఎందుకంటే నేను ఇచ్చిన యాసిస్ క్వెషన్ ఇవ్వడు. కానీ ఇస్తాడు అని చెప్పాను. అవునా? ఇక్కడ చూడమ్మా. A3B మీన్స్ A ఈస్ ద మదర్ ఆఫ్ B. A11B మీన్స్ A ఈస్ ద బ్రదర్ ఆఫ్ B అండ్ సో ఆన్ అండ్ సో ఆన్ అండ్ సో ఆన్ పక్కన పెట్టేస్తే okay, which of the following expressions means that P is the maternal uncle of Q? ఏం అవ్వాలమ్మా? మ్యాటర్నల్ అంకుల్ ఆఫ్ క్యూ అవ్వాలి. ఓకే. ఇలాంటి క్వెషన్లు ఇచ్చినప్పుడు నేను మీకు ఏం చెప్పానమ్మా క్లాస్‌లో? సో జెండరు, జనరేషన్ వెరిఫై చేసుకుంటే మాక్సిమం ఆన్సర్ వచ్చేస్తుందని చెప్పాను. ఇక్కడ చెప్పండమ్మా P ఈజ్ అంకుల్. అవునా? P అంకుల్ అవ్వాలంటే P జెండర్ ఏమవ్వాలి? మేల్. మరి Q జెండర్ నాకు తెలీదు. నాకు దాంతో సంబంధం లేదు. ఓకే. P మాత్రం మేల్ అయి ఉండాలి. ఇది రూల్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ P ఇక్కడ ఉందమ్మా. అంటే M12P నుంచి రావాలి. A12B అంటే ఏం చెప్పాడమ్మా? ఓకే. A ఈస్ ద సిస్టర్ ఆఫ్ B అంటే ఫస్ట్ వన్ అయితే సిస్టర్ అవుతుంది. అంటే M అయితే సిస్టరు. మరి P జెండర్ ఏంటి? నాకు తెలీదు. నాకు తెలీదు కాబట్టి వదిలేసా. గుడ్. ఎందుకంటే నాకు P ఖచ్చితంగా అంకుల్ అవ్వాలి. అంకుల్ అవ్వాలంటే ఖచ్చితంగా ఏమవ్వాలమ్మా? సో మేలే అయ్యి ఉండాలి. జెండర్ నాకు తెలియట్లేదు కాబట్టి వదిలేసా. ఓకే. నెక్స్ట్ వన్. సో ఇక్కడ చూడండమ్మా P ఇక్కడ ఉందంటే అంటే P3S నుంచి నేను జెండర్ చెప్పుండాలి. ఓకే. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 3 అంటే చూడండి A3B అంటే A ఈస్ ద మదర్. అంటే ఫస్ట్ వన్ ఈస్ ద మదర్ 3 ఉంటే. అంటే ఫస్ట్ వన్ మదర్ అంటే P ఎవరమ్మా? ఫీమేల్. ఇది మరీ అన్యాయంగా ఉంది. అక్కడేమో అంకుల్ అవ్వాలంటే ఈయనేమో ఆంటీ అయి కూర్చుంటున్నాడు. సో కొట్టేశాను. ఓకే. నెక్స్ట్ వన్ P11M. ఓకే. 11 ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ ఇస్ ద బ్రదర్. అంటే ఏ ఫస్ట్ వన్ అంటే ఇక్కడ ఎవరమ్మా? P మేల్. ఓకే. జెండర్ అయితే ఇక్కడ వర్కౌట్ అయింది. లాస్ట్ వన్ కూడా ట్రై చేద్దాం. S9Pలో P ఉంది. A9B అంటే A ఈస్ ద ఫాదర్ ఆఫ్ B. అంటే ఫస్ట్ వన్ ఇస్ ద ఫాదర్. అంటే ఫస్ట్ వన్ ఇస్ ద ఫాదర్ అంటే ఎవరమ్మా ఇక్కడ ఫస్ట్ వన్? ఎస్. ఎస్ అయితే మేల్. మరి ఎస్ ఫాదరు. మరి P ఎవరు? సన్నా డాటరా? నాకు తెలియదు సార్. నాకు తెలియనప్పుడు నువ్వు అంకుల్ అని ఎలా చెప్తావు? నీకు కుదరదు. అంటే సార్ నాకు పాసిబిలిటీ ఉన్న ఒకే ఒకడు ఎవడో తెలుసా? థర్డ్ ఆప్షన్. అంటే నాకు జెండర్‌లోనే డైరెక్ట్‌గా ఆన్సర్ తెలిసిపోయింది సార్. ఏంటి ఆన్సరు? థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. ఫైండ్ ఔట్ ద ఆడ్ వన్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. ఓకే. మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆ నంబర్స్ పక్కన రాసుకుందామమ్మా. ఓకే. 2, 4, 7. నెక్స్ట్ వన్ 11.5. ఈజీ క్వెషన్సే కాబట్టి ఓకే నేను కొంచెం ఫాస్ట్‌గా చెప్తున్నానమ్మా. 18.25 ఇదైతే ఈజీ క్వెషన్ అమ్మా. 28.375 అండ్ నెక్స్ట్ వన్ 42.5625. ఓకే. లాజిక్ ఏంటి అంటే ఇది కూడా నేను మీ క్లాస్‌లో డైరెక్ట్‌గా చెప్పిన లాజిక్కేనమ్మా. ఓకేనా? రైట్. సో మీకు ఏ లాజిక్ దొరకకపోతే బ్లైండ్‌గా వాట్ వి సే డిఫరెన్సెస్‌లోకి వెళ్ళిపోండి అని చెప్పాను. అవునా? డిఫరెన్సెస్‌లోకి వెళ్ళిపోతే ఇక్కడ డిఫరెన్స్ +2 ఇక్కడ డిఫరెన్స్ +3 ఇక్కడ డిఫరెన్స్ 4.5 మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే తెలుసా? 2 ఇంటూ 1.5 అంటే 3. 3 ఇంటూ 1.5 అంటే 4.5. అంటే నెక్స్ట్ ఏం చేయాలమ్మా? 4.5 ఇంటూ 1.5 తీసుకోవాలి. అవునా? అంటే 6.75 అవ్వాలి. ఈ డిఫరెన్స్ 6.75 అయిందా లేదంటే అయిందమ్మా. ఓకేనా? అలా అన్నీ మీరు ట్రై చేస్తే ఇది ఆడ్ వన్ అవుతుంది. ఓకేనా? అంటే డిఫరెన్స్ ఏంటమ్మా? ఆ డిఫరెన్సెస్ అనేవి ప్రీవియస్ డిఫరెన్స్ ఇంటూ 1.5 టైమ్స్ అవ్వాలి. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఫోర్త్ వన్ అవుతుంది. నెక్స్ట్ వన్ 125th క్వెషన్ కష్టమా? ఈజీయా? అంటే బండ క్వెషన్ అమ్మా. ఓకే. కొంచెం స్మార్ట్‌గా చేస్తే ఓకే సమ్ ఎక్స్‌టెంట్. బట్ ఐ డోంట్ సే దట్ దిస్ ఇస్ అన్ ఈజీ క్వెషన్. ఓకే. అయితే అట్ ద సేమ్ టైమ్ ఇది నేను కష్టమైన క్వెషన్ అంటే మాత్రం ఏ ఛాన్స్ లేదమ్మా. ఒప్పుకునే ఛాన్సే లేదు. ఓకేనా? రైట్. ప్రియాంక బాట్ 20 ప్లేట్స్ అండ్ 12 టీ కప్స్. 20 ప్లేట్స్ ఉన్నాయమ్మా. 12 టీ కప్స్ ఉన్నాయి. ఓకే. షీ మార్క్డ్ అప్ ద ప్లేట్స్ బై 15% ఆన్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ అండ్ ద టీ కప్స్ బై 20 రూపీస్ ఆన్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్. ఇక్కడ 15% హైక్ చేసింది. అవునా? ఇక్కడ 20 రూపీస్ పెంచింది. డైరెక్ట్ గుర్తుపెట్టుకో అది పర్సెంటేజ్ ఇదేమో రూపీస్. ఓకే. ఇప్పుడు డిస్కౌంట్ గురించి ఏం మాట్లాడలేదంటే గుర్తుపెట్టుకోండి ఇవే వాళ్ళ ప్రాఫిట్స్ అవుతాయి. అవునా కాదా? ఓకే. నెక్స్ట్ వన్. యాహ్! షీ సోల్డ్ 75% ఆఫ్ ద ప్లేట్స్ అండ్ 8 టీ కప్స్ అండ్ మేడ్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 385 రూపీస్. ఓకే. ఇక్కడ వాడు కాస్ట్ ప్రైస్ ఎంతో చెప్పలేదు కాబట్టి నేను దీన్ని 100x అనుకుంటే 15x పెంచినట్టు. ఈ 15x ప్రాఫిట్. వాడు అన్నీ అమ్మలేదమ్మా. ఎంత మేడమ్మా? 75%. అంటే 3/4 ఆఫ్ 20ఏగా. ఓకే. 3/4 ఆఫ్ 20 అంటే ఎంతో చెప్పండి ఒకసారి? ఓకే. 15 ప్లేట్స్ 4 1s 4 5s కాబట్టి 15 ప్లేట్స్. ఓకే. 15 ప్లేట్స్‌ని ఈచ్ వన్ ఓకే. 15x ప్రాఫిట్ కమ్మింది. ఎందుకంటే వాడు డిస్కౌంట్ గురించి మాట్లాడలేదు కాబట్టి అదే ప్రాఫిట్ డైరెక్ట్‌గా. ఓకే. ప్లస్ ఓకే. ఇక్కడ ఎన్ని అమ్మిందో చూడమ్మా టీ కప్స్. ఓకే. అండ్ 8 టీ కప్స్ అమ్మింది. ఓకే. ఔట్ ఆఫ్ 12 20 15 అయిపోయాయి. ఔట్ ఆఫ్ 12 8 అమ్మిందమ్మా. ఈచ్ వన్ మీద 20 రూపీస్ ప్రాఫిట్ కదా! అంటే 8 ఇంటూ 20 ఇదే కదా తనకొచ్చే టోటల్ ప్రాఫిట్. ఆ ప్రాఫిట్ ఎంతని చెప్పాడంటే 385.
ఇక్కడ నుంచి నాకు ఒక పాయింట్ అర్థమైపోతుంది. ఏంటో తెలుసా? ఎక్స్ వాల్యూ వస్తుంది. అంటే ఆటోమేటిక్‌గా ఒక్కొక్క ప్లేట్ యొక్క కాస్ట్ ప్రైస్ వచ్చేస్తుంది. అవునా? ఓకే. సింప్లిఫై చేయండమ్మా. 8 ఇంటూ 20 అంటే 160 ఇటు వస్తే మైనసేగా. మైనస్ చేస్తే 5 2 225. 15 ఇంటూ 15 అంటే 225x ఈజ్ ఈక్వల్స్ 225 అంటే ఎక్స్ వాల్యూ 1. ఎప్పుడైతే ఎక్స్ వాల్యూ 1 అని తెలిసిందో ఓకే. ఒక్కొక్క ప్లేట్ 100x అంటే 100 రూపీస్ ఇది. మరి సార్ టీ కప్ పరిస్థితి ఏంటి? తెలీదు ఇంకా కనుక్కుందాం. ఏమన్నా ఇస్తాడేమో చూద్దాం హింట్. ఓకే. నెక్స్ట్ వన్. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ టీ కప్ ఈస్ 60% ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ద ప్లేట్. ఓకే. ఇక్కడ ప్లేట్ ఒక్కొక్కటి 100 రూపీస్ అయితే టీ కప్ దాంట్లో 60% అంటే 60 రూపీసే టీ కప్ యొక్క కాస్ట్ ప్రైస్. ఓకే. ఇప్పుడు ఏమంటున్నాడమ్మా? ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ ద టీ కప్ ఈస్ ఓకే అయిపోయింది. ఓకే. అండ్ షీ గాట్ నో రిటర్న్స్ ఆన్ అన్‌సోల్డ్ ఐటెమ్స్. ఓహో! ఇప్పుడు చూడండి మీరేం చెప్పాడు? 20లో 15 అమ్మాడు. అంటే ఇంకో 5 అమ్మలా. ఓకే. 12లో 8 అమ్మాడు. అంటే ఇంకో 4 అమ్మలా. అవునా కాదా? సో వీటి మీద వాడికి రిటర్న్స్ రావట్లేదంటమ్మా. ఓకే. రిటర్న్స్ రావట్లేదంటే ఏంటి? వాటి వాల్యూ 0తో సమానం. దాని మీద నేను పెట్టుబడి పెట్టా. ఒక్కొక్క ప్లేట్ మీద రూ. 100 పెట్టుబడి పెట్టా. ఒక్కో టీ కప్ మీద రూ. 60 పెట్టుబడి పెట్టా. అలాంటివి కొన్ని మిగిలిపోయాయి. ఇవి అమ్ముడు పోవట్లా. సో అంటే అది మొత్తం నాకు లాస్. ఓకే. అంటే ఇంతకు ముందు రూ. 385 ప్రాఫిట్‌లా కనపడింది కదా! ఇక్కడేమో లాస్ వస్తుంది. అంటే ఓవరాల్‌గా వాడికి ప్రాఫిట్ వస్తుందో, లాస్ వస్తుందో నాకైతే తెలీదు. లెట్స్ ట్రై. ఓకే. లెట్స్ ట్రై. ఓకే. ఇప్పుడు వాడేమంటున్నాడు చూడండమ్మా. ఓకే. వాట్ వాస్ హర్ ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్? ఇక్కడొచ్చిన ప్రాఫిట్ తెలుసు కదా! ఇక్కడొచ్చిన లాస్ కూడా కనుక్కున్నాననుకో, ఓవరాల్ ప్రాఫిట్, ఓవరాల్ లాస్ తెలిస్తే ఆటోమేటిక్‌గా ఏది ఎక్కువ ఉంటే అది వచ్చినట్టు చెప్పొచ్చు ఓవరాల్‌గా. అవునా? ఒక్కొక్క ప్లేట్ మీద రూ. 100 కాబట్టి 5 ప్లేట్ల మీద 500 పోయింది. ఒక్కొక్క టీ కప్పు రూ. 60 కాబట్టి 4 టీ కప్పులు అంటే 4 60 740 పోయింది. అంటే మొత్తం రూ. 740 ఇక్కడ లాస్ వచ్చింది. ఈ 740లో రూ. 385 ప్రాఫిట్‌గా కవర్ అయింది. అంటే మిగిలింది మొత్తం నాకు లాసే. కరెక్టేనా కాదా? ఓకే. అంటే మిగిలింది మొత్తం అంటే ఎంతమ్మా? ఇది 5 13 నుంచి అంటే 5 ఓకే. 6 నుంచి అంటే 3 355 రూపీస్ ఓవరాల్ నెట్ లాస్. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? అంటే ఇప్పుడు చూడండి ఎగ్జామ్‌లో క్వెషన్స్ కష్టంగా ఇచ్చాడా? ఈజీగా ఇచ్చాడా? అంటే నేనేం చెప్తానో తెలుసా? సో మనల్ని వాట్ వి సే కష్టపడి నేర్చుకునే విధంగా ఇచ్చాడమ్మా. ఓకేనా? రైట్. మహేష్ అండ్ కృష్ణ ఆర్ ఎంగేజ్డ్ టు డు ఎ వర్క్. మహేష్, కృష్ణ ఓకే. ఒక వర్క్ చేయడానికి ఎంగేజ్ చేశారంటమ్మా. ఓకే. సో మహేష్ వర్కింగ్ అలోన్ టేక్స్ 8 అవర్స్ మోర్ టు కంప్లీట్ ద జాబ్ దాన్ ఇఫ్ బోత్ వర్క్ టుగెదర్. ఓకే. మహేషు, కృష్ణ కలిపి పనిచేస్తే ఎంత టైం అయితే పడుతుందో దానికన్నా మహేష్ ఒక్కడే పని చేస్తే ఎంత పడుతుందంటమ్మా? 8 అవర్స్ మోర్. ఓకే. 8 గంటలు ఎక్కువ. ఇఫ్ కృష్ణ వర్క్డ్ అలోన్ హీ వుడ్ నీడ్ 4.5 అవర్స్ మోర్ టు కంప్లీట్ ద జాబ్ దాన్ ఇఫ్ దే బోత్ వర్క్ టుగెదర్. ఓకే. కృష్ణ ఒకడే పని చేస్తే ఇద్దరూ కలిసి పని చేసిన దానికన్నా 4.5 అవర్స్. 4.5 అవర్స్ అంటే ఎంతమ్మా? 9/2 అవర్స్ మోర్. ఓకే. 9/2 అవర్స్ మోర్. ఓకే. హౌ మచ్ టైమ్ వుడ్ దే బోత్ టేక్ టు డూ ద వర్క్ టుగెదర్? ఇద్దరూ కలిస్తే అంటే ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. మీరు డైరెక్ట్ చేయాలంటే ఓకే. ఎల్‌సిఎం కట్టేస్తే x ఇంటూ x ప్లస్ 8 ఇంటూ x ప్లస్ 9/2 అవుతుంది. ఓకే. అక్కడ నుంచి మీరు సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకే. దీనికి డైరెక్ట్ షార్ట్‌కట్ ఉందమ్మా. షార్ట్‌కట్ ఏంటి అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఇద్దరూ కలిసి పనిచేసిన దానికన్నా వీడెంత ఎక్కువ టైం పట్టింది, వీడికి ఎంత ఎక్కువ టైం పట్టిందో కనుక్కుంటే ఆ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందంటే సింపుల్‌గా స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ రెండిటి ప్రొడక్ట్ అమ్మా. అంటే 8 ఇంటూ 9/2. 2 1s 2 4s. ఓకే. రూట్ 4 అంటే బయటికి 2 వస్తుంది. రూట్ 9 అంటే బయటికి 3 వస్తుంది. 2 3s ఆర్ 6. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? గుడ్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. Okay. Some equations are solved on the basis of a certain rule. Following the same rule, find out the missing number. కొన్ని క్వెషన్స్ కనుక్కోవాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్‌ని బేస్ చేసుకొని మనం సాల్వ్ చేయమని అడుగుతున్నాడు. ఇది మీకున్న వాటిలో వన్ ఆఫ్ ద ఈజీ క్వెషన్ అమ్మా. ఓకేనా? ఒక్కసారి వీళ్ళిద్దరిని మల్టిప్లై చేయండి. 2 3s ఆర్ 6. 4ని డబుల్ చేయండి 8. 6 ప్లస్ 8 ఎంత? సరిపోయిందా లేదా? సేమ్ టు సేమ్ వీళ్ళిద్దరిని మల్టిప్లై చేయండి. 4 5s ఆర్ 20. ఓకే. 6ని డబుల్ చేస్తే ఎంత? 12. 20 ప్లస్ 12 అంటే ఎంతమ్మా? 32. సరిపోయిందా లేదా? ఓకే. ఒకసారి వీళ్ళిద్దరిని మల్టిప్లై చేయండి. 5 6s ఆర్ 30. ఓకే. ఈ 7ని డబుల్ చేయండి 14. 30 ప్లస్ 14 అంటే 44. సరిపోయిందా లేదా? సరిపోయింది. అంటే ఇప్పుడు కూడా ఏం చేయాలమ్మా? వీళ్ళిద్దరిని మల్టిప్లై చేస్తే 6 7s ఆర్ 42 ప్లస్ 8ని డబుల్ చేస్తే 12. ఓకే. ఎంతమ్మా? 54. ఇప్పుడు కొంతమందికి ఒక డౌట్ వస్తుంది. సార్ ఎలా చెప్పారు సార్ ఇలాగా? ఓకే. మీకు ఇదే చేయాలని మీకు అక్కడెక్కడ మాకేం చెప్పలేదు. మీకు ఎలా తెలిసింది సార్? అది ఐడెంటిఫై చేయడమే లాజిక్ కదా! నేను ఇప్పుడు మీతో పాటు అరగంట ఐడెంటిఫై చేసే బదులు డైరెక్ట్‌గా ఐడెంటిఫై చేసింది మీకు ఇస్తే సరిపోతుందని నేను డైరెక్ట్‌గా ఆన్సర్ చేశాను. 128 కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అండ్ సింపుల్ క్వెషన్ దట్ యూ హావ్ టు అండర్‌స్టాండ్. ఓకే. మనం ఇన్సర్ట్ ఇన్ ద మిస్సింగ్ క్యారెక్టర్స్ చెప్పుకున్నాం కదా! దాని బ్రదర్ అమ్మ ఇది. ఓకే.
Arun finds the letters to be placed in the place of question mark and the exclamatory mark in the figure given, and by combining and arranging those 4 letters in the figure given, he finds the name of a country, the capital city of that country is. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్ మార్క్ ఎక్స్క్లమేటరీ మార్కులు అంట. ఓకే, ఇందులో ఉన్న వాటిని బేస్ చేసుకుని ఐడెంటిఫై చేయాలంట. ఓకే, కనుక్కుందాం. ఓకే, ఇప్పుడు ఇందులో ఉన్న 4 అక్షరాలతోటి కలిపితే మనకు ఒక కంట్రీ నేమ్ వస్తుందమ్మా. ఆ కంట్రీ యొక్క క్యాపిటల్ ఏంటి అని అడుగుతున్నాడు. ముందు మనం క్వశ్చన్ అర్థం చేసుకోవాలి కదా. రైట్, ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 9 + 5 + 7 ఎంతమ్మా? 5 + 9 అంటే 14 + 7 అంటే 21. 21 అంటే యూ. అవునా? నెక్స్ట్ వన్ 7 + 4 + 5. 7 + 4 అంటే 11. 11 + 5 అంటే 16. 16 అంటే పి. ఎందుకంటే అది అక్కడ ఉంది కాబట్టి ఇది ఇక్కడ ఉందనుకుంటున్నాను. ఓకే, కన్ఫర్మేషన్ ఇక్కడ చూడండి. 2 + 1 + 2 అంటే 5. 5 అంటే ఈ సరిపోయింది. 6 + 3 + 9 అంటే ఎంతమ్మా? 18. 18 అంటే ఎవరు? ఆర్. ఓకే, సో ఇప్పుడు మనకి మిగిలినవి ఏంటంటే పియుఈఆర్. ఓకే, సో వీటితోటి మనకి ఏదైనా కంట్రీ ఫామ్ అవుతుంది ఈ 4 అక్షరాలతోటి. అంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పిఈఆర్యు పెరు ఒక కంట్రీనా కాదా? ఓకే, పెరు. వాడు ఏమడిగాడమ్మా? సో ద క్యాపిటల్ సిటీ ఆఫ్ దట్ కంట్రీ ఇస్, దాని క్యాపిటల్ ఏంటంటే లిమా. స్టూడెంట్ కరెక్ట్ ఆన్సర్ పెట్టాడమ్మా. ఓకేనా? దట్ ఈస్ ద వే దట్ వీ హ్యావ్ టు సాల్వ్ దిస్ క్వశ్చన్. ఓకే, రైట్ అమ్మ, ఇదొక సింపుల్ అండ్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే, అంటే మన కామన్ సెన్స్ని వాడు ఎగ్జామ్ టెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇచ్చిన క్వశ్చన్ అమ్మ. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. శివ డిఫైన్స్ ఏ నెంబర్ యాజ్ కనెక్టెడ్ విత్ 9 if it is divisible by 9, or if the sum of its digits is 9, or if 9 is one of the digits of the number. Okay, and other numbers are all not connected with 9. ఈయనేదో కొత్త డెఫినేషన్ క్రియేట్ చేశాడు. మన 9తో కనెక్టివిటీ ఎవరికి ఉంది ఎవరికి లేదు అనే దాని గురించి డెఫినేషన్ క్రియేట్ చేస్తున్నాడు. ఓకే, దాన్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలంటే ఎలా అబ్జర్వ్ చేయాలి? ఓకే, 9తో డివిజిబుల్ అయితే అది 9తో కనెక్ట్ అయినట్టు. సమ్ ఆఫ్ డిజిట్స్ 9 వస్తే అది కూడా 9తో కనెక్ట్ అయినట్టే. అసలు సమ్ ఆఫ్ డిజిట్స్ 9 వస్తేనే కదా, 9 కానీ 9 మల్టిపుల్స్ కానీ వస్తేనే కదా అది 9 మల్టిపుల్ అయ్యేది. ఓకే, అంటే ఇది ఎటు దీంట్లో కవర్ అయిపోయింది. అంటే ఈ పాయింట్ వాడు చెప్పక్కర్లా విడిగా, ఆ ఫస్ట్ దాంట్లో ఇది ఆల్రెడీ కవర్ అయిపోయింది. ఓకే, ఇంకోటి ఏంటమ్మా, ఇఫ్ వన్ ఆఫ్ ద డిజిట్ ఇస్ ద నెంబర్ 9 అండ్ ద నెంబర్ అది కూడా మనకి 9తో కనెక్ట్ అయినట్టు. అంటే వన్ ఆఫ్ ద నెంబర్ అంటే ఏంటి? ఇప్పుడు 29 అనే నెంబర్ ఉంది, 9తో డివిజిబుల్ కాదు. సమ్ ఆఫ్ డిజిట్స్ తీసుకుంటే 2 + 9 11, అంటే అది కూడా 9తో డివిజిబుల్ కాదు. కానీ 9 ఉంది కాబట్టి అది కూడా కనెక్టెడ్ విత్ 9 కింద లెక్కేసుకోవాలంట. ఓకే, రైట్. ఇంకా ఏం చెప్తున్నాడమ్మా వాడు? యాజ్ పర్ దిస్ డెఫినేషన్ ద నెంబర్ ఆఫ్ ఇంటీజర్స్ ఫ్రమ్ 1 to 90 బోత్ ఇంక్లూజివ్ విచ్ ఆర్ నాట్ కనెక్టెడ్ విత్ 9 ఇస్. మన 9తో కనెక్ట్ కానివి కావాలంట. సార్ అసలు మామూలుగా అబ్జర్వ్ చేస్తే 1 to 90లో నాకు 90 ఇంటీజర్స్ ఉన్నాయి. అందులో 9తో కనెక్టివిటీ ఉన్నవద్దు, 9తో కనెక్టివిటీ లేనివి కావాలి. అంటే ఓ పని చేద్దాం, -9తో కనెక్ట్ అయినవి తీసుకుందాం. అసలు 9తో కనెక్ట్ అవ్వాలంటే 9 మల్టిపుల్ అవ్వాలి ఫస్ట్. అవునా? 9తో డివిజిబుల్ అవ్వాలి. 9తో డివిజిబుల్ అంటే 9 మల్టిపుల్ అవ్వాలి. 1 to 90లో 9 మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయంటే 90/9 అంటే 10 ఉంటాయి. ఓకే, ఇది అయిపోయింది. ఇంకోటి ఏమి ఉండాలమ్మా? 9 యాజ్ ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్. 9 డిజిట్గా ఉండాలంటే మామూలుగా ఉండేవి ఏంటి? 9, 19, 29, 39, 49, 59, 69, 79, 89. ఓకే, 90 వరకే కదా. అసలు 99 తీసుకోకర్లా. ఓకే, ఇందులో వీటిని ఆల్రెడీ 9 మల్టిపుల్స్లో కౌంట్ చేశాను, అంటే మళ్ళీ కౌంట్ చేయకూడదు. ఓకే, అంటే ఇంకా ఎంతమంది ఉన్నారమ్మా? 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకే, అంటే ఈ 10 మంది 8 మంది, ఈ 18 మంది 9తో కనెక్ట్ అయ్యారు. అంటే 90లోంచి 18 మెంబర్స్ని తీసేస్తే నాకు 72 వస్తుందమ్మా. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా? అందుకే నేను మీకు ఈ క్వశ్చన్ పేపర్ కష్టం కాదు, ఈజీ కాదు, సుభాష్ మిశ్రమం అని ఎందుకు చెప్పాను అంటే ఇది ఓకే కొంచెం ఆలోచిస్తే ఈజీగా వచ్చే క్వశ్చన్. ఈ పై 2 క్వశ్చన్లు కూడా మీరు కొంచెం ఆలోచిస్తే వచ్చే క్వశ్చన్. అవునా కాదు? ఇది కూడా ఈజీ క్వశ్చన్. ఓకే, ఇది కూడా కొంచెం ఆలోచిస్తే ఈజీగా వచ్చే క్వశ్చన్. ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా కొన్నేమో ఈజీగా వచ్చేవి, కొన్నేమో డిఫికల్ట్గా ఉన్నాయి. అవునా కాదా? సో దట్ డిపెండ్స్. సో ఏ ఎగ్జామ్ అయినా అన్ని క్వశ్చన్లు ఈజీగా ఉండవు, అన్ని క్వశ్చన్లు డిఫికల్ట్గా ఉండవు. ఓకేనా? ఇక్కడ ఒక చిన్న రూల్ చెప్తాను, ఆ రూల్ గుర్తుపెట్టుకుంటే ఇది చాలా అంటే చాలా ఈజీ క్వశ్చన్ అమ్మా. ఉన్నమాట అన్నింటిలో కల్లా ఈజియెస్ట్ క్వశ్చన్ ఇదే. ఓకేనా? ఏదైనా ఒక 2 డిజిట్ నెంబర్ ఏదైనా సరే, ఓకే, అంటే పీక్యూ అనే 2 డిజిట్ నెంబర్ ఉందనుకోమ్మా, దాన్ని 101తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఒక 0. ఓకే, అప్పుడు పీక్యూ అనేది 2 సార్లు వస్తుంది. ఒకవేళ పీక్యూ నెట్ 2 డిజిట్ నెంబర్ కాకుండా 3 డిజిట్ నెంబర్ ఉందనుకోమ్మా, పీక్యూఆర్ సేమ్ చేయాలి అంటే 3 డిజిట్ కాబట్టి ఒకటి తీసేయండి, అంటే 2, అంటే 1001 ఉండాలమ్మా. అంటే 1, 1 మధ్యలో ఎన్ని జీరోలు ఉండాలనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఇలా మల్టిప్లై చేస్తే ఏమొస్తుందంటే మీకు పీక్యూఆర్ అనే నెంబర్ వస్తుంది. సార్ 2 సార్లు అయితే ఓకే, మరి 3 సార్లు రావాలంటే రైట్ చూడండి, పీక్యూ నాకు ఇక్కడ పీక్యూ 2 సార్లు వచ్చింది కదా సార్, నాకు 3 సార్లు రావాలి. అయితే ఓకే, ఒకసారి రావాలంటే వీడు, రెండోసారి రావాలంటే అది మళ్ళీ 101 సరిపోయింది. అప్పుడు మీకు ఆన్సర్ ఏమొస్తుంది తెలుసా?
పీక్యూ 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 వస్తుంది. అర్థం అక్కడ కూడా 1001 అయిపోయింది. 3 సార్లు వస్తుంది. 4 సార్లు రావాలంటే 101 101 మళ్ళీ 01 అయిపోయింది. ఓకేనా? గుడ్. సో ఇప్పుడు చూడండి, ఏబి అనే ఒక 2 డిజిట్ నెంబర్ అంటే డిఈడితో మల్టిప్లై చేస్తే ఏబి 2 టైమ్స్ వచ్చింది. ఇది ఇలా ఉంది కదా, అంటే ఇది డిఈడి. మీకు అర్థమైపోయి ఉండాలి. డి ఎంత 1, ఈ ఎంత 0. సరిపోయింది. ఒకవేళ వాడు నెక్స్ట్ ఏమన్నాడు ఒకసారి జాగ్రత్త చూడమ్మా. 10101 అప్పుడు ఏమవుతుందమ్మా, నేను చెప్పిన దాని ప్రకారం ఏబి 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 3 సార్లు సరిపోయింది. ఒకవేళ 3 డిజిట్ నెంబర్ తీసుకుంటే ఏబిసి 1001 సరిపోయిందా లేదా? ఏబిసి ఏబిసి. ఓకే, అంటే నాకు ఫిక్స్ అయిపోయింది డిఈ వాల్యూస్. ఇప్పుడు ఏమేమి యాడ్ చేయమన్నాడు చూడండి. డిఈడి అంటే 101, డిఈడి అంటే 10101, డిఈడి అంటే 1001. ఆ మొత్తం యాడ్ చేసా అంటే డిడిఎఫ్ఈజీ వచ్చిందంట. ఒకసారి యాడ్ చేయండి మామూలుగా ఏమొస్తుందో. ఓకే అమ్మ, 1 అంటే డి, ఇది కూడా డి, అంటే ఇది ఈ. కానీ వాడు ఏమిచ్చాడమ్మా, ఎఫ్ఈజీ ఇచ్చాడు, అంటే ఇది ఎఫ్ ఇది జీ, అంటే F2 G3. వాడికి ఏం కావాలంటమ్మా. ఓకే, సో ఏబిసిడిఈఎఫ్ అండ్ జీ ఆర్ డిఫరెంట్ డిజిట్స్. ఇప్పుడు ఏం కావాలంటమ్మా, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎఫ్ ఇంటూ జీ? ఎఫ్ ఇంటూ జీ వాల్యూ ఎంతమ్మా, 2 into 3 అంటే ఎంతమ్మా 6. బట్ ఎన్ ఆప్షన్ మా థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. అంటే చూడండి, ఈ ఒక్క పాయింట్ తెలిస్తే ఇది కష్టమైన క్వశ్చన్ ఈజీ క్వశ్చన్ అంటే డెడ్ ఈజీ క్వశ్చన్ అమ్మా. ఓకేనా? గుడ్. సే ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. ఓకే, సునీత ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ డెప్యూటీ కలెక్టర్. అమ్మ ఇది కూడా కొంచెం పేషెన్స్తో చేయాల్సిన క్వశ్చనే, కానీ ఈజీ క్వశ్చన్ అమ్మా. ఓకేనా? సునీత ఏమైందంటమ్మా, వర్కింగ్ యాజ్ ఎ డెప్యూటీ కలెక్టర్ అండ్ గెట్స్ ఏ మంత్లీ సాలరీ ఆఫ్ 74,000. తన నెలసరి జీతం ఎంతమ్మా, 74,000 రూపాయలంటమ్మా. ఓకే, సో 74,000. ఓకే, నెక్స్ట్ ఏం చేసిందంటమ్మా. ఓకే, సో షీ యూజ్ టు స్పెండ్ ఇట్ ఆన్ 3 హెడ్స్. 3 హెడ్స్ మీద చేస్తున్నాడంటమ్మా. దట్ ఈస్ పర్సనల్ అండ్ ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్, దాన్ని పి అన్నాడు. మెడికల్ అండ్ ఎం అన్నాడు. చారిటీ సి అన్నాడు. అండ్ రెస్ట్ ఫర్ హర్ సేవింగ్స్. ఓకే, అంటే పి ఎం సి అండ్ సేవింగ్స్. ఓకే, 4 హెడ్స్ ఉన్నాయి మొత్తం తన శాలరీలో. ఓకే, పి వాజ్ 70% ఆఫ్ హర్ శాలరీ. ఓకే, అంటే ఈ శాలరీలో 70% ఇది. ఈ మొత్తం శాలరీని 100x అనుకుందాం శాంపిల్. ఓకే, అంటే ఇది 70x. ఎందుకు నేను ఇలా అనుకున్నాను అనేది నేను మొత్తం చదివాను కాబట్టి ఆల్రెడీ నాకు తెలుసు. కాసేపు మీకు కూడా అర్థమవుతుంది. ఓకేనా? అంటే 100x ఈజ్ ఈక్వల్ టు 74,000 కాబట్టి ఎక్స్ ఎంత అంటే 740. మైండ్లో పెట్టుకోండి. ఓకే, మెడికల్ 20% అమ్మా. ఓకే, అంటే మెడికల్కి 20x ఖర్చు పెట్టి, సారీ 20% ఆఫ్ పి, సారీ 20% ఆఫ్ పి. ఓకే, అంటే 70లో 10% అంటే 7, 20% అంటే 14 కాబట్టి 14x. ఓకే, గుడ్. నెక్స్ట్ వన్. అండ్ సి వాజ్ 15% ఆఫ్ ఎం. ఓకే, దీంట్లో 15% అమ్మా. 10% అంటే 1.4, 5% అంటే 0.7, మొత్తం యాడ్ చేస్తే 2.1x. ఓకే, రిమైనింగ్ సేవింగ్స్ అని చెప్పాడుగా, అంటే 70, 14, 84 ప్లస్ 2.1 అంటే 86.1x పోయింది. ఓకే, అంటే ఇంకా వెళ్ళదమ్మా 13.9x ఇది సేవింగ్స్. ఓకేనా? నెక్స్ట్ ఏమన్నాడమ్మా, when she gets a salary hike, her salary is 60% higher than in the past. కమ్మా 60% పెరిగిందంటమ్మా. అంటే ఇప్పుడు తన శాలరీ ఎంత 160x. 60% హై కదా, అంటే దానికన్నా 60% పెంచాను 160x. ఓకే, షీ మెయింటైన్ ద సేమ్ పర్సంటేజ్ ఆఫ్ పి. ఓకే, పికి సేమ్ పర్సంటేజ్ మెయింటైన్ చేసిందంట. అంటే ఇప్పుడు 70% మెయింటైన్ చేసింది. ఓకే, తర్వాత క్యాలిక్యులేట్ చేద్దాం. నెక్స్ట్, బట్ ఎం బికేమ్ 25% ఆఫ్ పి. ఓహో, పిలో ఇది 25% అయిందంటమ్మా. 25% అంటే హాఫ్లో హాఫ్ కదా. 70లో హాఫ్ అంటే 35, దాంట్లో హాఫ్ అంటే 17.5%. ఓకే అమ్మా, ఈ 17.5లో 100లో కాదు 160xలో గుర్తుపెట్టుకోండి అది. ఓకే, నెక్స్ట్ వన్. బట్ ఎం బికేమ్ 25% ఆఫ్ పి అండ్ సి బికేమ్ 20% ఆఫ్ ఎం. ఓకే, ఇదే కదా సి, 20% ఆఫ్ ఎం అంటే ఇది కదా ఎం. ఇప్పుడు అంటే 17.5లో 20%, 10% అంటే 1.75, 20% అంటే 3.5%. ఓకే, ఓకే, 1.75 అంటే 3.5%. గుడ్. ఓకే, సో అంటే రిమైనింగ్ మొత్తం సేవింగ్సేగా. ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే 17.5, 33.5 అంటే 21. 21 ప్లస్ 70 అంటే 91 అయిపోయింది. అంటే ఇంకా 9% ఆఫ్ 160x ఉంది. ఓకే, 1% అంటే 1.6 కదా. 9% అంటే 9 into 1.6 అంటే 14.4x. అవునా? ఓకే, ఇప్పుడు వాడు ఏమంటాడు చూడండి, ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 సేవింగ్స్ ఈజ్, అంటే ప్రీవియస్ సేవింగ్కి న్యూ సేవింగ్కి డిఫరెన్స్ అంట. ఇది 13.9 అయితే ఇది 14.4 అంటే డిఫరెన్స్ ఎంతమ్మా 0.5x.
అంటే సింపుల్ చెప్పాలంటే హాఫ్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ అంటే ఎంత? 740. 740లో హాఫ్ అంటే ఎంతమ్మా? 370. సో ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్. అమ్మ డైరెక్ట్‌గా ప్రతి చోట నేను ఈ నంబర్‌లు కనుక పట్టుకొని చేస్తే ఆన్సర్ రాదా? వచ్చుద్ది. కానీ దీనికి డబుల్ టైమ్ పడుతుందమ్మా. ఓకేనా? బుక్ ఏదంటే ఇట్లా చూపించాలి గానీ ఇట్లా తిప్పక్కర్లా. ఓకే. లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. ఓకే. విజయ్ ఇన్వెస్టెడ్ ఏ సమ్ ఆఫ్ 8192 ఎట్ 15% per annum ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మరి చాలామంది ఈ క్వెషన్ చూసి సార్ మాకు కాంపౌండర్స్ చెప్పారు గానీ, ఓకే ఇంత డిఫికల్టీ చెప్పలేదే అని ఫీల్ అయ్యి ఉంటారు. ఓకే. నేను ఇంతకన్నా ఎక్కువ డిఫికల్టీ మీకు చెప్పాను. ఇంకా గట్టిగా చెప్పాలంటే అసలు నేను ఈ క్వెషన్ మీ క్లాస్‌లో చెప్పాను. ఓకేనా? సో ఎలా చెప్పానో కాసేపు ఆగి చెప్తాను. డోంట్ వరీ. విజయ్ ఇన్వెస్టెడ్ ఏ సమ్ ఆఫ్ 8192 ఎట్ 15% per annum ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎవరు విజయ్ అనే వ్యక్తి ఉన్నాడమ్మా. తన డబ్బుల్లో రూ. 8,192 బ్యాంక్‌లో ఇన్వెస్ట్ చేశాడమ్మా. ఏ బ్యాంకు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటమ్మా? 15% per annum. తలకిందులు తపస్సు చేసినా ఇవ్వరమ్మా. ఓకే. బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా మాక్సిమం 6 7% వస్తున్నాయి. అది సీనియర్ సిటిజన్స్ అయితే కూడా 7 8 కన్నా రావట్లేదు. 15% చేస్తున్నాడంటమ్మా. ఓకే. ఆ బ్యాంక్ ఎక్కడుందో కనుక్కుంటే నేను కూడా ఇన్వెస్ట్ చేస్తా. వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ ద సమ్ ఇన్వెస్టెడ్ బై విజయ్ ఫర్ 1/4 ఇయర్స్ ఇఫ్ ఇంట్రెస్ట్ ఈస్ కాంపౌండెడ్ 5 మంత్లీ. ఓకేనా? ఫర్ ఎవ్రీ 5 మంత్స్. ఇది చాలా డేంజరస్ వర్డ్. ఓకేనా? సో డోంట్ వరీ. ఇది కూడా నా దృష్టిలో చాలా ఈజీ. చూద్దామా ఒకసారి? ఫస్ట్ దీన్ని డీకోడ్ చేద్దాం. 1 ఇయర్ అంటే 12 మంత్స్ కదా! మరి 1/4 ఇయర్ అంటే దీన్ని బై 4 చేస్తే 3 మంత్స్. అంటే మొత్తం 15 మంత్స్. ఇది మైండ్‌లో పెట్టుకోవా? పాయింట్ 1. నెక్స్ట్ వన్ కాంపౌండెడ్ 5 మంత్లీ. అంటే మొత్తం నీకున్న టైం 15 మంత్స్. ఓకే. నువ్వేమో 5 మంత్స్‌కి ఒకసారి కాంపౌండ్ అవుతుంది. అంటే 5 మంత్స్‌కి ఒకసారి కాలిక్యులేషన్ చేయాలి నువ్వు. అవునా? సో మామూలుగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 15% పర్ యానమ్. అంటే 12 మంత్స్‌కి 15% నువ్వు పే చేస్తావు. కానీ నాకిప్పుడు కాంపౌండింగ్ పీరియడ్ 5 మంత్స్ కాబట్టి నేను 5 మంత్స్‌కి ఒకసారి కాలిక్యులేట్ చేస్తే ఓకే. 3 4s 3 5s 5 5s ఆర్ 25% బై 4 అంటే ఇది నేను మీకు క్లాస్‌లో చెప్పాను. 6 1/4% ఇచ్చిన 25% బై 4 చేసిన 25% అంటే 1/4 కాబట్టి బై 4 చేస్తే ఇది 1/16 అవునా? ఇదే మీకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. నీకు మొత్తం ఉన్నది 15 మంత్స్ కాబట్టి నువ్వెలా చేయాలమ్మా? ఫస్ట్ 5 మంత్స్, సెకండ్ 5 మంత్స్ మొత్తం 15 మంత్స్ కదా! థర్డ్ 5 మంత్స్ అవునా? ఫస్ట్ 5 మంత్స్‌కి 1/16 చేయాలి. నేను మీకు ఇంకో రూల్ కూడా చెప్పా. ఎగ్జామ్‌లో ఇలాంటి క్వెషన్ వచ్చినప్పుడు చేయాలా? వద్దా? అనే డెసిషన్ కూడా తీసుకోవాలి మీరు. ఆ డెసిషన్ ఎలా పడితే అలా తీసుకోకూడదు. ఎలా తీసుకోవాలని చెప్పానమ్మా? ఓకే. ఇక్కడ డినామినేటర్ 16 ఉంది. ఓకే. ఇక్కడ 3 టైమ్స్ ఉంది. అవునా కాదా? అంటే 16 క్యూబ్ 4096 కనుక ఉన్నా దాని మల్టిపుల్ ఉన్న ప్రాబ్లమ్ ఈజీ. 16 క్యూబ్ ఎంత? 4096. దాన్ని డబుల్ చెయ్యి. అదిగో ఎగ్జాక్ట్‌లీ 8192 వచ్చింది. అంటే ఇది ఈజియెస్ట్ క్వెషన్. ఓకేనా? రైట్. ఇప్పుడు సాల్వ్ చేద్దాం చూడమ్మా. ఫస్ట్ 5 మంత్స్ అంటే 1/16 ఆఫ్ ఓకే. ఎంతమ్మా? 8196. ఓకే. అంటే ఇది 512. నెక్స్ట్ 512 దీని మీద మళ్ళీ 1/16 గుర్తొస్తుందా మీకు కొంచెం కొంచెం ఎలా చేయాలో? ఓకే. సో థర్డ్ కూడా అలా చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ మొత్తం దీన్ని యాడ్ చేస్తే మీకు 1634 వస్తుందమ్మా. ఎందుకంటే ఇదే మెయిన్ కాన్సెప్ట్. ఓకే. దీన్ని సింప్లిఫై చేస్తే మీకు ఆన్సర్ ఎటు వచ్చేస్తుంది. ఓకే. రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. ఓకే. సో ఇది మీకు ఉన్న వాటిలో కల్లా ఒక రకంగా చెప్పాలంటే పజిల్స్‌లో మీరు ఊహించలేని డిఫికల్టీతో ఇచ్చిన క్వెషన్. ఓకే. అయితే ఇది నేను ఈజీ అని అనగానే కొంచెం జాగ్రత్తగా స్టడీ చేస్తే అసలు ఏ బేసిక్కు లేకుండా కామన్ సెన్స్‌తో చేయగలిగిన క్వెషన్ అమ్మా ఇది. ఓకేనా? అంటే నేను మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నాను అనుకోవద్దు. ఓకే. బట్ ఇది నిజం. ఓకేనా? కామన్ సెన్స్ తోటి కొంచెం కష్టపడితే ఈజీగా వచ్చేసే క్వెషన్. ట్రై చేద్దామా ఒకసారి? వైఎస్ఆర్ కడప టీమ్ హ్యాస్ టు ప్లే ఏ క్రికెట్ మ్యాచ్ విత్ విశాఖపట్నం టీమ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఆడుదాం ఆంధ్ర ఆర్గనైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటమ్మా ఆడుదాం ఆంధ్ర అని ఒక ప్రోగ్రామ్ చేస్తుందంట. ఓకే. ఆ ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్‌లో భాగంగా వైఎస్ఆర్ కడప టీమ్ అంట విశాఖపట్నం టీమ్ తోటి ఒక మ్యాచ్ ఆడబోతోంది. ద నంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఇన్ ఈచ్ టీమ్ మస్ట్ బి 5 ఓన్లీ. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఏ టీమ్‌లో అయినా సరే 5గురు మాత్రమే ఉండాలి. ఓకే. బోత్ ద టీమ్స్ హావ్ టు చూస్ 5 ప్లేయర్స్ ఫ్రమ్ ద 8 ప్లేయర్స్ గివెన్ బిలో. చూడండి ఏబిసిడిఈఎఫ్జిహెచ్ అని 8 మెంబర్స్ ఇచ్చారు. ఆ 8 మెంబర్స్ నుంచి తీసుకోవాలి. వాళ్ళలో చూడండి ఏబీలు ప్యూర్లీ బ్యాట్స్‌మెన్స్. సి బ్యాట్స్‌మెన్ అండ్ వికెట్ కీపర్ సూపర్బ్. డి స్పెషలిస్ట్ ఇన్ వికెట్ కీపర్ అంటే ఓన్లీ వికెట్ కీపర్. ఓకే. ఈఎఫ్జిహెచ్‌లు బౌలర్స్. ఆ బౌలర్స్‌లో కూడా ఎలా ఉన్నారమ్మా? ఈయనేమో స్పిన్, ఈయనేమో ఫాస్ట్, ఈయనేమో స్పిన్, ఈయనేమో ఫాస్ట్. ఓహో! ఈజీలు స్పిన్ అమ్మా. ఎఫ్‌హెచ్‌లు ఏమో ఫాస్ట్ గుర్తుపెట్టేసుకున్నా. ఓకే. నెక్స్ట్ ఇంకేమన్నాడమ్మా? మనీ టు బి పెయిడ్ పర్ మ్యాచ్. ఓహో! ఒక్కొక్క మ్యాచ్‌కి ఏకైతే 5,000 ఇవ్వాలంటమ్మా. బికి 5,500 అండ్ సో ఆన్ ఒక్కొక్కరికి ఎంతెంత ఇవ్వాలో చెప్పేసాడు. అబ్బో! బావుంది డేటా. ఓకే. ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద 8 ప్లేయర్స్, దేర్ రోల్ ఇన్ ద టీమ్ అండ్ ద మనీ టు బి పెయిడ్ ఫర్ ప్లేయింగ్ 1 మ్యాచ్ ఈస్ యాస్ ఫాలోస్. ఓకే.
అవన్నీ ఇచ్చేసాడమ్మా. ఇప్పుడు మరి టీమ్ ఫార్మ్ చేయాలంటే ఏ ఐదుగురితో అయినా ఫార్మ్ చేయమంటే నేను నలుగురు బౌలర్‌ని, వికెట్ కీపర్‌ని పెట్టి టీమ్ ఫార్మ్ చేశాననుకో గోబు గొయ్యిమనుద్ది. అవునా కాదా? బ్యాట్స్‌మన్ లేకుండా ఎట్టా గెలుస్తావు నువ్వు మ్యాచ్? కాబట్టి ఇట్లా కుదరదు. వాడేదో కొన్ని కండిషన్స్ ఇస్తే బావుండుద్ది. అవునా? ఓకే. గుడ్. ఇప్పుడు కండిషన్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఓకే. బి అండ్ సి కెనాట్ సెలెక్ట్ టుగెదర్. ఓహో! ఫస్ట్ కండిషన్ ఏంటో తెలుసా? బి, సిలు కలిసి ఆడకూడదు. అంటే బి ఉంటే సి ఉండడు. సి ఉంటే బి ఉండడు. ఓకే. ఇద్దరు కలిసి ఉండకూడదు. ఇద్దరు లేకపోతే నష్టమేం లేదు. ఓకేనా? రైట్. సెకండ్ కండిషన్. వికెట్ కీపర్ ఇస్ ద మస్ట్ ఇన్ ద టీమ్. ఓహ్! వికెట్ కీపర్ అయితే మ్యాండేటరీగా ఉండాలి. అంటే వికెట్ కీపర్ మస్ట్ అన్నాడే గానీ ఒకడే ఉండాలని ఎక్కడ చెప్పలేదు. చూడండి మీరు జాగ్రత్తగా. ఇద్దరు వికెట్ కీపర్స్ ఉండొచ్చు. ఒక వికెట్ కీపరే కూడా ఉండొచ్చు. అంటే సి గాని, డి గాని గ్యారంటీగా ఒకడైతే మ్యాండేటరీ. ఇద్దరు వచ్చినా ఆశ్చర్యపోక్కర్లా. ఓకే. ఎందుకంటే వాడు ఒక వికెట్ కీపర్ అయితే మ్యాండేటరీ అన్నాడే గానీ ఇంకోటి ఉండకూడదని నాకు చెప్పలా. ఓకే. ఈ అండ్ జీ కెనాట్ బి సెలెక్టెడ్ టుగెదర్. ఓహో! మళ్ళీ ఈళ్ళిద్దరికి కూడా గొడవ ఉందంటమ్మా. ఈజీలు జుట్టు పట్టు కొట్టుకున్నారంట. అంటే ఈ ఉంటే జీ ఉండడు, జీ ఉంటే ఈ ఉండడు. ఓకే. సో, ఇద్దరు ఉంటే మ్యాచ్ ఉండదు. పక్కన పెట్టేయండి. ఓకే. ఈఎఫ్, జీ అండ్ హెచ్ అమాంగ్ ఈఎఫ్, జీ అండ్ హెచ్ ఓన్లీ 2 పర్సన్స్ ఆర్ టు బి సెలెక్టెడ్. ఓకే. ఇది ఇంకో బ్యూటిఫుల్ కండిషన్. ఈఎఫ్, జీహెచ్‌లో ఓకే. ఇద్దరు మాత్రమే ఉండాలి. అసలు ఈఎఫ్, జీహెచ్ ఎవరో మీరు నోటీస్ చేసారా? బౌలర్స్. అంటే నలుగురు బౌలర్స్‌లో ఇద్దరే ఉండాలి. అంటే నాకు ఐదుగురిలో కన్ఫర్మ్‌గా ఒకటైతే తెలిసిపోయింది. ఇక్కడ రాసుకుంటున్నాను చూడండి. ఐదుగురిలో డామ్ షూర్ ఇద్దరు బౌలర్స్. ఓకే. ఒక వికెట్ కీపర్. ఇంకా ఇద్దరున్నారు. ఆ ఇద్దరు ఎవరో నాకు తెలీదు. ఓకేనా? అంటే ఆ ఇద్దరు బ్యాట్స్‌మెన్స్ వస్తారా? మళ్ళీ వికెట్ కీపర్ వస్తాడో తెలీదు. కానీ బౌలర్స్ మాత్రం ఎంతకన్నా రావడానికి వీల్లేదు. ఫిక్స్. ఓకే. గుడ్. ఇఫ్ ఏ ఈస్ సెలెక్టెడ్ హెచ్ మస్ట్ బి సెలెక్టెడ్. ఓహో! ఇది ఇంకా బావుంది. ఏని గాని సెలెక్ట్ చేస్తే హెచ్ కంపల్సరీగా వచ్చేస్తాడంట. మొగుడు పెళ్ళాలంటి వాళ్ళు వీళ్ళు. ఒకళ్ళని పిలిస్తే ఇంకోళ్ళు 1+1 బోనస్‌లో వస్తారంటమ్మా. దేర్ మస్ట్ బి అట్‌లీస్ట్ 2 బ్యాట్స్‌మెన్ అండ్ 2 బౌలర్స్ ఇన్ ద టీమ్. ఓహో! అట్‌లీస్ట్ అమ్మా ఇది చాలా ఇంపార్టెంట్. కనీసం. అంటే కనీసం ఇద్దరు బ్యాట్స్‌మెన్ ఉండాలి. కనీసం ఇద్దరు బౌలర్‌లు ఉండాలి. ఇద్దరి కన్నా ఎక్కువ ఉండడానికి లేదని ఇక్కడ వీడు చెప్పేసాడుగా. కాబట్టి బౌలర్స్ ఇద్దరు. అంటే ఖచ్చితంగా ఇద్దరు ఎవరు ఉండాలమ్మా? బ్యాట్స్‌మెన్స్. ఓకే. సార్ ఇదేనా ఫిక్సా? కాదు. ఎందుకంటే ఇస్సీ అనే ఆయన బ్యాట్స్‌మన్ అంటే వికెట్ కీపర్ 2 చోట్ల ఉంటాడు. అవునా కాదా? అప్పుడు ముగ్గురు బ్యాట్స్‌మెన్స్ కూడా ఉండొచ్చు. ముగ్గురు బ్యాట్స్‌మెన్స్ ఉన్నా కూడా వర్కౌట్ అవుతుంది. అవునా కాదా? ఓకే. నా కండిషన్స్ అయితే అర్థమైనయి. సి ఈస్ కన్సిడర్డ్ యాస్ బోత్ ఎ బ్యాట్స్‌మన్ అండ్ ఎ వికెట్ కీపర్. యెస్. ఆల్రెడీ నేను కన్సిడర్ చేశాను. ఓకే. సో, అంటే నాకైతే ఇద్దరు బౌలర్స్ కంపల్సరీగా ఉండాలమ్మా. ఓకే. ఇద్దరు బ్యాట్స్‌మెన్స్ ఉండాలి. ఓకే. ఇద్దరు బ్యాట్స్‌మెన్స్ ఉండాలి అనంగానే నా మైండ్‌లోకి వచ్చేసిన కామన్ పాయింట్స్ చెప్పేస్తాను చూడండి జాగ్రత్తగా. సార్ బ్యాట్స్‌మెన్స్ ఉన్నది ఏ, బి, సి ముగ్గురు. అందులో ఇద్దరు రావాలి. ఓకే. ఇద్దరంటే ఏబీ రావచ్చు, ఏసీ రావచ్చు, లేకపోతే బీసీ రావచ్చు మామూలుగా అయితే. అందులో నువ్వేం చెప్తున్నావు? బీసీలు కలిసి రారన్నావు. అంటే ఈ కేస్ లేదు. అంటే ఏబీ గాని, ఏసీ గాని వస్తారు. అంటే ఒకటి గ్యారంటీ ఏ వస్తున్నాడు కన్ఫర్మ్. ఏ కన్ఫర్మ్‌గా వస్తున్నాడు. సరే ఏ వస్తే హెచ్ కన్ఫర్మ్‌గా వస్తున్నాడు. ఓకే. ఏ వస్తే హెచ్ కన్ఫర్మ్‌గా వస్తున్నాడు. అంటే సార్ నువ్వు ఏం చేసినా అంటే అరేంజ్‌మెంట్‌ని ఎన్ని రకాలుగా చేసుకున్నా ఏ, హెచ్‌లు ఫిక్స్ అయిపోయారు. ఓకే. మరి వాళ్ళ వేజెస్ ఎంత? ఏకి 5,000 హెచ్‌కి 5,500 అంటే వీళ్ళిద్దరూ కలిపి రూ. 10,500 డబ్బులు కూడా తీసుకుంటారు. అంటే నువ్వు ఇవ్వాలనుకుంటే రెమ్యూనరేషన్ గురించి ఎప్పుడైనా మాట్లాడితే ఏహెచ్‌ని ఇంక్లూడ్ చేసేసేయి. 10,500 ఖర్చుని ఇంక్లూడ్ చేసేసేయి. ఓకేనా? అంటే వాడు ఏ క్వెషన్ ఇచ్చినా అది ఫిక్స్ అమ్మ. ఓకే. నెక్స్ట్ వన్. ఓహ్! ఈ పేజ్‌లో ఎందుకన్నా డేటా లేదా? ఇంతేనంట. ఓకే. నెక్స్ట్. నెక్స్ట్ పేజ్‌లోకెళ్ళి మళ్ళీ డేటా తెచ్చుకుందాం. ఓకేనా? గుడ్. ఓకే. సో, ఏమన్నాడమ్మా చూడండి ఇక్కడ. ఇఫ్ ఇట్ ఈస్ నోన్ దట్ స్టేడియం ఈస్ ఫేవరబుల్ టు స్పిన్ బౌలింగ్ అండ్ వైఎస్ఆర్ కడప టీమ్ డిసైడెడ్ టు సెలెక్ట్ సిఎన్జి కంపల్సరీలీ ఇన్ ద టీమ్. ఓకే. అదంట స్పిన్‌కి ఫేవరబుల్‌గా ఉందంట. అందుకని సీజీఎల్‌ని టీమ్‌లోకి తీసుకోవాలని డిసైడ్ చేసిందంట. నాకు ఆల్రెడీ ఇందాక చెప్పా. ఏహెచ్‌లు నువ్వు వద్దన్నా, కావాలన్నా వాళ్ళైతే గ్యారంటీగా ఇంక్లూడ్ అయిపోతారు. అంటే ఏహెచ్, సీజీ నలుగురు వచ్చేసారు. ఇంకా రావాల్సింది ఒకే ఒక్కడు. ఇక్కడ నువ్వు ఇంకో పాయింట్ అబ్జర్వ్ చెయ్యి. ఈఎఫ్‌జీహెచ్ ఈ నలుగురిలో ఇద్దరు మాత్రమే రావాలి. జీహెచ్ వచ్చారు. అంటే ఇంక బౌలర్స్ ఎవడు రాడు. ఓకే. ఇక మీకు రావాల్సింది ఎవరు? ఓకే. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకున్నది ఏబీసీ డీఈఎఫ్ జీహెచ్. అందులో హెచ్ వచ్చేసాడు, ఏ వచ్చేసాడు. జీ వచ్చేసాడు. అవునా? సి వచ్చేసాడు. ఇప్పుడు ఈఎఫ్, జీహెచ్‌లో ఇద్దరే రావాలి కాబట్టి వీళ్ళిద్దరు ఇంక రారు. అంటే మిగిలింది బీడీలు. బీడీలో ఎవడో ఒకడు కంపల్సరీ రావాలి. అయితే సార్ ఆల్రెడీ సి వచ్చాడు కదా! బీసీలు యాంటీ కదా! ఆంటీ కాదు జాగ్రత్తగా ఉండాలి. బీసీలు యాంటీ. యాంటీ అంటే సి వస్తే బి రాడు. అంటే వీడు పోయాడు. అంటే మిగిలిన ఆప్షన్ ఎవడికుంది? డికి. ఓకే. నాకు టీమ్ క్లియర్‌గా సెలెక్ట్ అయిపోయింది సార్. ఏహెచ్‌సిజీడీ ఈస్ మై టీమ్. ఓకే. ఇప్పుడు నీకేం కావాలో చెప్పు.
దెన్ వాట్ ఈస్ ద టోటల్ అమౌంట్ స్పెండ్ బై ద టీమ్ ఆన్ సెలెక్టెడ్ ప్లేయర్స్ సాటిస్ఫైయింగ్ ఆల్ ద కండిషన్స్. అన్ని కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలంటే ఎంత డబ్బులు చెల్లించాలి అని అడుగుతున్నాడు. ఓకే, ఒకసారి జాగ్రత్తగా మీరు కనుక అబ్జర్వ్ చేస్తే, సార్ ఆల్రెడీ ఏహెచ్ కలిపితే ఇందా చెప్పా ఎంత తీసుకుంటారమ్మా 10,500. ఓకే, ఇంకా సిజిడి చార్జెస్ మనకు తెలిస్తే పని అయిపోయినట్టే. సిజిడి, సిజి అండ్ డి 6,500 5,500 అంటే 12,000, 12,000 5,000 అంటే 12,500 500 అంటే 17,500 వీళ్ళు ముగ్గురు కలిపితే. ఓకే, 17,500 అంటే మొత్తం కలిపితే ఓకే 0 0 0 8 2 అంటే 28,000 కావాలి. అంటే ఎన్నో ఆప్షన్ థర్డ్ ఆప్షన్. ఎవరు స్టూడెంట్ కరెక్ట్ చేశాడు, సూపర్బ్, నైస్, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ వన్ చూడమ్మా 134. ఇట్ ఈస్ నోన్ దట్ అమ్మా ఎవరు ఏమైనా అనుకోండి, ఫస్ట్ ఏహెచ్ రాసేస్తా, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ నోన్ దట్ ద స్టేడియం ఈస్ ఫేవరబుల్ టు ఫాస్ట్ బౌలింగ్. ఓకే, అసలు ఫాస్ట్ బౌలర్స్ ఎవరు ఉన్నారు మనకి ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే హెచ్ ఒకడు, ఓకే, ఎఫ్ ఒకడు, ఎఫ్ హెచ్ ఫాస్ట్ బౌలర్స్ అవునా. ఓకే, అండ్ వైఎస్ఆర్ కడప టీమ్ డిసైడెడ్ టు కంపోజ్ ద టీమ్ విత్ 2 ఫాస్ట్ బౌలర్స్. ఓకే, అంటే ఎఫ్ కూడా వచ్చేసాడు. ఓకే, ఏహెచ్ఎఫ్ వచ్చేసాడు. ఓకే, అండ్ దట్ కెన్ బి స్పెంట్ టు ఫార్మ్ ఎ టీమ్. ఓకే, దెన్ వాట్ వుడ్ బి ద లీస్ట్ అమౌంట్, అండర్లైన్ చేసుకోవాల్సి ఉంటుందమ్మా, అది తక్కువ ఖర్చు ఉండాలి. ఓకే, దట్ కెన్ బి స్పెంట్ టు ఫార్మ్ ఎ టీమ్ సాటిస్ఫైయింగ్ ఆల్ ద కండిషన్స్. అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయ్యే విధంగా టీమ్ని ఫామ్ చేస్తే అందులో లీస్ట్ అమౌంట్ ఎంత. సార్ ఒకసారి మనం రాసుకుందామా, ఉన్నాయా 8 మందిని, ఏబిసి డిఈఎఫ్ జిహెచ్. ఇందులో హెచ్ వచ్చాడు, ఎఫ్ వచ్చాడు. ఈ నలుగురిలో ఇద్దరే వస్తారు కాబట్టి ఇంకెవరు రారు, అంటే వీళ్ళిద్దరిని తీసేద్దాం. ఓకే, ఆల్రెడీ ఏ వచ్చాడు. ఓకే, ఇంకా మిగిలింది బీసీడి. మనకు కావాల్సిన ఇద్దరు. మామూలుగా బీసీడీలో ఇద్దరు సెలెక్ట్ చేయాలంటే నేను ఏం చేయాలమ్మా, బీసీ బీడీ సిడి ఇలా సెలెక్ట్ చేయాలి, అవునా. ఇందులో ప్రాబ్లం ఏంటి, బీసీలు కలిసి రారు అంటే ఇది కుదరదు. బీడీ కానీ సిడి కానీ రావాలి అంటే నాకు విషయం అర్థమైంది. బీడీ వచ్చినా సిడి వచ్చినా డి కన్ఫామ్గా వస్తాడు. ఓకే, అంటే ఇంకా ఇంకొకటి ఎవరంటే బీసీల్లో ఎవడో ఒకడు వస్తాడు. అంటే ఇంతవరకు ఫిక్స్డ్ కాస్ట్, బీసీలో ఎవరు వస్తారో చూసుకుందాం. సరే ఏహెచ్ కలిపి నేను చెప్పా 10,500. ఓకే, ఎఫ్ డీల్ని మనం ప్రీవియస్ స్లైడ్ నుంచి తెచ్చుకుందాం. ఎఫ్ అండ్ డి 5,500 6,000 అంటే 11,500. ఓకే, ఎఫ్ డి అంటే 11,500. ఇప్పుడు నాకు ఎవరిని తీసుకోవాలి బీసీలో అనేది నాకు డౌట్ వచ్చింది. అందులో వాడు నాకేం చెప్పాడు తెలుసా, అరే బాబు లీస్ట్ అమౌంట్ కావాలి అన్నాడు. అంటే బీసీలో ఇప్పుడు నేనేం చేస్తాను, అరే బాబు నా దగ్గర బడ్జెట్ లేదు, ఎవరు లీస్ట్ వస్తా అంటే వాడిని పిలిచేసా. ఓకే, బీసీలో ఎవరు లీస్ట్ చూద్దాం ఒకసారి. ఓకే, బీసీ, ఓకే బి లీస్ట్ అమ్మా అంటే 5,500. నాకు ఎవరు వచ్చారతో పని లేదు. ఓకే, 5,500 నేను డబ్బులు పే చేయాలి, అదొకటే నా లెక్క. 0 0 అంటే 15. ఓకే, 7 2 అంటే 27,500. సో నైస్, ఎవరు స్టూడెంట్ పర్ఫెక్ట్గా ఆన్సర్ చేశాడు, నైస్. ఓకేనా, గుడ్. లాస్ట్ క్వశ్చన్ ఈ సెట్లో. వైఎస్ఆర్ కడప టీమ్ డిసైడ్స్ టు కంపోజ్ ద టీమ్ విత్ 1 ఫాస్ట్ బౌలర్ అండ్ 1 స్పిన్నర్ and has a budget of only 26,500 to form a team. Okay, then who among the following is not a member of the team satisfying all the conditions? Okay, అమ్మా ఆల్రెడీ ఏహెచ్ ఉన్నారు, ఇదైతే నేను ఫిక్స్ చేసా కదా. టీం ఎవరైనా టీంలో ఎవరున్నారంటే 1 ఫాస్ట్ బౌలరు 1 స్పిన్నరు. సార్ ఫాస్ట్ బౌలర్స్ ఎవరు, ఎఫ్హెచ్, అందులో హెచ్ వచ్చాడు అంటే ఇంక ఎఫ్ రాడు, తీసేయి. ఓకే, ఒక స్పిన్నరు. సార్ స్పిన్నర్లు ఎవరెవరు, ఈజీ. ఓకే, ఈజీలు కలిసి రాయో అదో రూల్ ఉంది. ఓకే, ఒక స్పిన్నరే ఉండాలి అంటే ఈజీలో ఎవడొస్తాడో నాకు తెలియదు, తర్వాత చూసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఉన్నది ఏబిసి, ఓకే డిఈఎఫ్ జిహెచ్. ఓకే అమ్మా ఇందులో ఎవరెవరు వచ్చారమ్మా, ఏహెచ్ వచ్చేసారు, పక్కన పెట్టేసా. ఎఫ్ రాడనుకున్నాం, పక్కన పెట్టేసా. వీళ్ళిద్దరిలో ఒకడు వస్తారో తర్వాత చూసుకుందాం. ఇక మిగిలింది వీళ్ళిద్దరిలో ఒకడే వస్తాడు, అవునా కాదు. సో ఒకడే వస్తాడు కాబట్టి ఒక ప్లేస్ ఈకి జీకి రిజర్వ్ చేసి పెట్టా, వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వస్తారు. అంటే ఇంకా నాకు 2 ప్లేస్లు ఉన్నాయి. ఆ 2 ప్లేస్లు ఎక్కడి నుంచి రావాలి, బీసీడీ నుంచి రావాలి, అవునా. బీసీడీ నుంచి 2 ప్లేస్లు రావాలంటే బీసీ రావచ్చు, బీడీ రావచ్చు, సిడి రావచ్చు. అందులో బీసీలు కలిసి రారు కాబట్టి బీడీ కానీ సిడి కానీ వస్తారు. అంటే ఒక ప్లేస్ మీరు అబ్జర్వ్ చేస్తే డీకి వచ్చేసింది, ఎందుకంటే 2 చోట్ల డీనే ఉన్నాడు కదా. ఇంకొక ప్లేస్ ఎవరెవరు ఉన్నారమ్మా, బి కానీ సి కానీ. ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్ని సాల్వ్ చేయడం మొదలు పెడదాం, ఓకేనా. సో మొత్తం బడ్జెట్ గుర్తుపెట్టుకోండి 26,500. అందులో ఏహెచ్లు 10,500 తీసేసుకున్నారు. డి ఎంత తీసుకున్నాడు ఒకసారి చూద్దామా. ఓకే, డి 5,500 అంటే 5,500 డి తీసేసుకున్నాడు. అంటే ఇంతవరకు ఫిక్స్డ్, ఈ ముగ్గురు నాకు తెలుసు కదా కన్ఫామ్గా. అంటే 0 0 6 1 16,000 అయిపోయింది.
26,500లో 16,000 పోతే నాకు మిగిలింది ఇంకా 10,500. ఆ 10,500లో నేను ఇద్దరిని తెచ్చుకోవాలి. ఓకే. ఈ జీల్లో ఒకడిని, బి సీల్లో ఒకడిని. ఇందులో బి ఎంత చార్జ్ చేస్తున్నాడు? సి ఎంత చార్జ్ చేస్తున్నాడు? ఒకసారి మీరు గనుక అబ్జర్వ్ చేస్తే బి 500,000 సి 600,000. సార్ ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తానంటే, సార్ ఒకవేళ నేను సీని గనక తీసుకుంటే రూ. 6,500 చార్జ్ చేస్తాడు సార్. అంటే మిగిలేది రూ. 4,000. నా దగ్గర మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఏ ప్లేయరు 4,000కి పని చేయట్లేదు. చూసారా? అవునా కదా? అంటే ఒకవేళ సి గనక ఇక్కడ నేను తీసుకుంటే ఖచ్చితంగా ఈజీలో ఎవరికీ స్కోప్ లేదు. ఎందుకంటే ఎవరు 4,000కి రానంటున్నారు. అవునా కాదా? అంటే ఇప్పుడు చెప్పండి సి ఉండాలా? ఉండకూడదా? బడ్జెట్ దృష్ట్యా సి ఉండకూడదు. సి ఎప్పుడైతే ఉండకూడదో ఈ ప్లేస్ ఎవరు ఫిక్స్ అయిపోయింది? బికి. అంటే బి అంటే ఎంత చార్జ్ చేశాడమ్మా? 5,500 అంటే ఇంకా 5,000 మిగిలింది. ఓకే చూడండి. బి అంటే 5,500 కాదా? ఓకే. సో అంటే అయిపోయింది. ఓకే. అంటే ఇంక మిగిలింది 5,000. 5,000కి నాకు ఎవరు మిగిలారు? ఈజీలు మిగిలారు. ఈజీ 5,000, 5,500. నాకు 5,000 మిగిలింది కంటే నేను ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలమ్మా? ఈని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. అంటే ఈ ప్లేస్‌లోకి ఈ వచ్చాడు. ఓకే. అంటే ఇలా ఒక్కొక్కటి ఎలిమినేట్ చేసుకుంటూ రావాలి. అంటే ఆన్సర్ ఈస్ ఏహెచ్ఈడిబి. ఓకేనా? ఓకే. దెన్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ద టీమ్ సాటిస్ఫైయింగ్ ఆల్ ద కండిషన్స్. అన్ని కండిషన్స్‌ని సాటిస్ఫై చేస్తే ఆ టీమ్‌లో ఉన్న వ్యక్తి కాదంట. లేని వ్యక్తి ఎవడు? సార్ ఏ ఉన్నాడు సార్ అంటే వాడు కాదు. హెచ్ ఉన్నాడు సార్ అంటే వాడు కాదు. ఈ ఉన్నాడు సార్ వాడు కాదు. అంటే ఈడే ఆన్సర్ జీ. జీ లేడు చూడండి టీమ్‌లో. పాపం స్టూడెంట్ తప్పెట్టాడు. ఓకే. ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్. నాట్ ఎ మిస్టేక్. ఓకే. ఇంత మంచి బ్యూటిఫుల్ క్వెషన్‌లో 2 క్వెషన్‌లు కరెక్ట్ పెట్టాడంటే బా చేశాడు. ఓకే. ఐ యామ్ అప్రిషియేటింగ్ హిమ్. హోప్ యూ అండర్‌స్టాండ్ దిస్ క్వెషన్ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. Okay. Must study the following arrangement carefully. Okay. So what should be in the place of question mark in the following sequence based on the above arrangement? ఓకే అమ్మ ఈ పై అరేంజ్మెంట్‌ని బేస్ చేసుకొని ఇక్కడ ఏమొస్తుందని అడుగుతున్నాడు. మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ డిఈ స్టార్ అన్నాడు. అవునా? ఓకే. డిఈ స్టార్. ఓకే. నెక్స్ట్ $9 P. $9 P. ఓకే. నెక్స్ట్ ఇంకేమన్నామా $60. $60. ఓకే. నెక్స్ట్ ఒక్కోదానికి ఒక సింబల్ ఇద్దాం. ఓకేనా? నెక్స్ట్ ఏ హ్యాష్ ఏ. ఏ హ్యాష్ ఏ. ఓకే. నెక్స్ట్ ఎవరొస్తారు? సార్ నాకు పాయింట్ 1 ఏం కనపడిందంటే డిఈ స్టార్ ముగ్గురు పక్కపక్కనే వచ్చారు. నెక్స్ట్ గ్యాపే లేకుండా నెక్స్ట్ వచ్చేసాడు. అవునా? ఓకే. నెక్స్ట్ ఇక్కడ అయిపోయిన తర్వాత ఒకడిని గ్యాప్ వదిలి వచ్చాడు. నెక్స్ట్ ఇద్దరు గ్యాప్ వదిలి వచ్చాడు. అంటే ఇప్పుడు చెప్పు నెక్స్ట్ ముగ్గురు గ్యాప్ రావాలంటే 1, 2, 3 మెంబర్స్ వదిలేసి ఏతో స్టార్ట్ చేయాలి. అన్నీ ఏతోటే స్టార్ట్ అయ్యేసారు. దుర్మార్గత్వం ఇది. ఓకే. ఫస్ట్ వన్ ఎవరొచ్చారో అర్థమైపోయింది. సరే డి వెంటనే ఈ వచ్చాడు. వాడు ఇక్కడ ఉన్నాడు. కానీ ఇక్కడ చూడండి 9 వెంటనే వచ్చిన ఈ లేడు. డాలర్ ఉన్నాడు. అంటే మధ్యలో ఇక్కడ ఎవరిని వదిలేయలేదు. ఇక్కడ ఒకడిని వదిలేసాడు. ఓకే. ఇక్కడ 6 తర్వాత 0 రావాలంటే మధ్యలో ఇద్దరిని వదిలేసాడు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1, 2, 3 ముగ్గురు వదిలేసాడు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ నలుగురిని వదిలేయాలి. అంటే 1, 2, 3, 4 వదిలేస్తే నెక్స్ట్ ఏ రావాలి. ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి చోట కూడా ఈ తర్వాతే స్టారు, డాలర్ తర్వాత పి. ఓకే. సో 0 తర్వాత డాలర్. ఓకే. అంటే అన్ని పక్కపక్కనే వస్తున్నాయి. అంటే ఇక్కడ కూడా పక్కపక్కన రావాలంటే ఏఎల్. అంటే ఆన్సర్ ఏంటమ్మా ఏఏఎల్. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. ఓకే. ఇది ఉన్న వాటన్నిటిలో కల్లా ఈజియెస్ట్ క్వెషన్ కమ్ లెంగ్దియెస్ట్ క్వెషన్ కమ్ చెత్త క్వెషన్. ఓకే. ఎందుకు చెప్పానో తర్వాత చూదురు గాని. సో రాజేష్ కోడ్స్ ద ఆల్ఫాబెట్స్ యాస్ నంబర్స్ సచ్ యాస్ A is equal to 1, B is equal to 2, C is equal to 3 అండ్ సో ఆన్. రాజేష్ అనే వ్యక్తి ఏం చేశాడమ్మా? ఒక కోడింగ్ చేశాడంటమ్మా. దాంట్లో ఏం చేశాడు? Aని 1గా, Bని 2గా, Cని 3గా అలా రాసుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే Z 26గా రాశాడు. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ దట్ రాజేష్ గెట్స్ బై యాడింగ్ ఆల్ ద లెటర్స్? అన్ని లెటర్స్‌ని యాడ్ చేస్తే ఏమొస్తుంది? అన్ని లెటర్స్‌ని యాడ్ చేయడం అంటే A1, B2 అలా. ఓకే. కింద ఇచ్చారు కదా వాటిని. అకార్డింగ్ టు ద కోడ్ గివెన్ టు ద లెటర్ ఇన్ ద వర్డ్. ఈ వర్డ్‌లో ఉన్నవాడు. అంటే ఇప్పుడు నేనేం చేయాలమ్మా? P అంటే 16 ప్లస్ N అంటే 14 అలా మొత్తం రాసుకొని యాడ్ చేయాలి. వాడేమన్నా 2, 3, 5 ఇస్తే నేను ఏదో ఆనందపడేవాడిని. ఓకే. ఇది దారుణంగా ఓ 20, 30 ఆల్ఫాబెట్స్ ఇచ్చాడు. అవునా కాదా? అంటే ఈ క్వెషన్ కష్టమా? ఈజీ అంటే చాలా ఈజీ. కానీ లెంగ్తీ. ఓకే. టైం కిల్ అయిపోద్ది. ఓకే. దానికి మీకు నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఓకే ఇలా చేయండి. సార్ పీలు 1 పీలు ఎన్నున్నాయి చూడండి. 2 ఓకే. 2 పీలు ఉన్నాయమ్మా. అంటే 2 టైమ్స్ కాబట్టి ఈచ్ టైమ్ 16 కాబట్టి 2 ఇంటూ 6 అంటే 32. అలాగా నెక్స్ట్ ఎన్‌లు ఎన్నున్నాయి, ఈలు ఎన్నున్నాయి అలా కౌంట్ చేసుకుంటూ వస్తే కొంతలో కొంత బెటర్. ఓకేనా? నేను ప్రొసీజర్ చెప్పేసాను కాబట్టి ఆన్సర్ రాసేస్తున్నాను. ఎందుకంటే టైం వేస్ట్ చెప్తే నేను. ఓకేనా? 560 ఇస్ ద ఆన్సర్. ఓకే.
లెట్స్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. ఇంకో క్వశ్చన్ ఏమో చూద్దాం. 138 అంటే డైరెక్ట్ నెక్స్ట్ స్లైడే. రైట్ చూడమ్మా. ఇది డైరెక్ట్గా మనం క్లాస్ చెప్పుకున్న క్వశ్చన్ అమ్మా, అరైవల్స్ అండ్ డిపార్చర్స్లో. ద స్పీడ్స్ ఆఫ్ రోహిత్ అండ్ లలిత్ ఆర్ 30 and 40 km/h రెస్పెక్టివ్లీ. ఇనిషియల్లీ లలిత్ ఈజ్ ఎట్ ప్లేస్ ఎక్స్ అండ్ రోహిత్ ఈజ్ ఎట్ ప్లేస్ వై. ఓకే మా ఇక్కడ ఇది ప్లేస్ ఎక్స్ అనుకుందాం. ఇక్కడ నుంచి ఎవరు బయలుదేరమ్మా? ఇనిషియల్లీ లలిత్ ఈజ్ ఎట్ ప్లేస్ ఎక్స్ అండ్ దిస్ ఈజ్ ప్లేస్ వై అండ్ ఇక్కడ నుంచి రోహిత్ బయలుదేరాడు. వాళ్ళ స్పీడ్స్ 30, 40 అందరూ తెలుసు, కానీ ఏ డైరెక్షన్ ఇంకా నాకు తెలియదు. ద డిస్టెన్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై ఈజ్ 650 km. ఓకే, ఈ మధ్య దూరం 650 km. రోహిత్ స్టార్టెడ్ హిస్ జర్నీ 3 hours ఎర్లియర్ దాన్ లలిత్ టు మీట్ హిమ్. ఇది ఇంపార్టెంట్ పాయింట్, టు మీట్ హిమ్. అంటే వాళ్ళిద్దరు కలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఇద్దరు ఒకరి వైపు ఒకరు వస్తున్నారు. రోహిత్ 30తో వస్తున్నాడు, లలిత్ ఏమో 40తో వస్తున్నాడు. అందులో రోహిత్ 3 గంటల ముందే బయలుదేరాడు. అంటే లలిత్ బయలుదేరేసప్పటికి వాడు 3 గంటలు 3:30 90 km ట్రావెల్ చేశాడు. మొత్తం 650లో 90 పోతే ఇంకా మిగిలింది 560 km. అవునా? ఓకే, ఈ 560 km మీట్ అవ్వాలి. ఇప్పుడు ఇద్దరు ఒకేసారి బయలుదేరారు కాబట్టి రిలేటివ్ స్పీడ్ వాడేసి మీటింగ్ టైం కనుక్కుంటా. ఓకే, అంటే ఇప్పుడు వీడు ఇక్కడ 30తో ఉన్నాడు కాబట్టి వీడే ఇక్కడికి వచ్చాడు అనుకుంటే, ఓకే ఎంత టైం పడుతుందమ్మా నాకు? ఓకే, వీడిని రెస్ట్లో పెట్టేస్తా కదా. ఓకే, అంటే 70 స్పీడ్తో వెళ్తాడు, 560 అంటే 560/70 అంటే 8 hours టైం పడుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏమంటాడమ్మా వాడు? సో ఇఫ్ దే బోత్ మీట్ ఈచ్ అదర్ ఎట్ ఏ పాయింట్ కాల్డ్ ఎట్ ఏ ప్లేస్ జెడ్. అమ్మ ఇక్కడ ఎక్కడో మీటారో ఆ ప్లేస్ పేరు జెడ్ అంట. సమ్వేర్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై, ఎక్స్కి వైకి మధ్యలో. అండ్ డిస్టెన్స్ బిట్వీన్ వై అండ్ జెడ్ ఈస్ పి. మా వైకి జెడ్కి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే పి. ఈ డిస్టెన్స్ పి. ఓకే, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ p/2? మోస్ట్ ఇంపార్టెంట్ వన్ p కాదు, p/2. సార్ ఇప్పుడు మనకి ఏం అబ్జర్వ్ అవ్వాలి? ఇక్కడ నుంచి ఇక్కడికి 8 hours కదా, వాట్ స్పీడ్ 30 కదా, అంటే 8 × 30 అంటే ఇది 240 km. ఇది 90 అంటే 240 + 90 అంటే ఎంతమ్మా? 330 km p వాల్యూ. నాకు కావాల్సింది p కాదు, p/2 అంటే 330/2 అంటే 165. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? 4th ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. ఇది కూడా మనం డైరెక్ట్గా క్లాస్లో చెప్పుకునే కోడింగ్ డీకోడింగ్ క్వశ్చన్ అమ్మా. If in a certain code language conserve is written as BDNP MORTD FQSUWDF. మీకు చాలా ఎక్కువ ఆల్ఫాబెట్స్ కనబడుతున్నాయి. ఒకసారి కౌంట్ చేస్తే డబల్ ఉన్నాయి, చూసుకోండి. ఓకేనా? సో నేను మీకు చెప్పిన క్వశ్చన్లో ఎలా ఉంటుంది అంటే, ఇచ్చిన ఆల్ఫాబెట్కి సిమిలర్ పేరు కనుక్కొని దానికి ప్రీవియస్ ఆల్ఫాబెట్ నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఉండే విధంగా నేను మీకు క్వశ్చన్ ఇచ్చాను ఎగ్జాంపుల్స్లో. కానీ ఇక్కడ వాడు ఈజీగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఏం చేశాడు తెలుసా? కరెక్ట్గా ఇచ్చేసాడు. సిమిలర్ పేరు కూడా కనుక్కోకర్లా. ఒకసారి చూడండి. సికి ముందు సికి తర్వాత అంటే బీడీ అయిపోయింది. నెక్స్ట్ ఓ చూడండి, ఓకి ముందు ఓకి తర్వాత ఎన్పి అయిపోయింది. అంటే ఒక్కొక్క ఆల్ఫాబెట్ ఇద్దరు రిప్రజెంట్ చేస్తుంది. ఫస్ట్ వన్ ఏమో ముందున్నోడు, తర్వాత ఏమో రెండోవాడు. ఇక ర్యాండమ్గా ఈ తీసుకుందాం లాస్ట్. ఈకి ముందు ఈకి తర్వాత వి తీసుకున్నా. ఓకే, వి తీసుకుంటే వికి ముందు వి తర్వాత, అంటే ఇద్దరిని రిప్రజెంట్ చేస్తున్నారు. మీకు లాజిక్ అర్థమైపోయింది అనుకుంటా. ఓకే, ఇప్పుడు ఏమన్నాడమ్మా? దెన్ హౌ విల్ న్యూమరస్ బి రిటర్న్? మన న్యూమరస్ ఎలా రాయాలంటే ఎన్కి ముందు ఎమ్, ఎన్ తర్వాత ఓ, యూకి ముందు టీ, యూ తర్వాత వి. అవునా? అలా వెతుక్కుంటూ రావాలి. ఓకేనా? అలా వెతుక్కుంటూ వస్తే ఓకే, ఎంకి ముందు ఎవరమ్మా? ఎల్, ఎం తర్వాత ఎవరమ్మా? ఎన్, ఈకి ముందు ఎవరమ్మా? డి, ఈ తర్వాత ఎవరన్నా ఎఫ్. MOTVLN ఎల్కే అంటే ఇది కాదు. నెక్స్ట్ వన్ ఎల్ఎన్ తర్వాత ఏం రావాలమ్మా? డిఎఫ్ రావాలి. ఇది ఈఎఫ్ వచ్చింది అంటే కాదు, ఎఫ్ఎఫ్ వచ్చిందంటే ఇది కాదు, డిఎఫ్ వచ్చిందంటే ఇది ఆన్సర్. థర్డ్ ఆప్షన్. ఎవరో స్టూడెంట్ కూడా కరెక్ట్ ఆన్సర్ పెట్టేశాడు. ఓకే, మన స్టూడెంట్ అయి ఉంటాడు. రైటమ్మా. సో ఆర్ అండ్ ఎస్ ఆర్ ఫ్రెండ్స్. ఆర్ లివ్స్ ఇన్ USA అండ్ ఎస్ లివ్స్ ఇన్ ఇండియా. ఓకే, ఆర్ ఎస్ ఫ్రెండ్స్ అంటమ్మా. ఆర్ ఏమో యూఎస్ఏలో ఉన్నాడంటమ్మా, ఎస్ ఏమో మేరా భారత్ మహాన్ అనుకుని ఇండియాలో ఉన్నాడంటమ్మా. మంచోడు. ఓకే, వన్ డే ఆర్ ఆస్క్డ్ ఎస్ దాట్ ఇఫ్ ద టైమ్ నౌ ఇన్ USA is 3 hours, then what is the time now in India? యూఎస్ఏలో 3 hours అయితే ఇండియాలో ఎంత అబ్బాయి టైం అని అడిగాడు. అప్పుడు ఎస్ ఉన్నాడమ్మా. అండ్ ఎస్ రిప్లైడ్ దట్ ఇండియా ఈజ్ 9.5 hours ahead of USA. గుర్తుపెట్టుకో, యూఎస్ఏ కన్నా మనం ముందున్నాం. ఓకే, నిజంగానే జీవితంలో కూడా మనం ముందున్నాం యూఎస్ఏ కంటే. ఓకేనా? రైట్ అమ్మా. ఎంత ముందున్నాం? 9.5 hours ముందున్నాం. దెన్ వాట్ విల్ ఇట్ బి 18 hours ఫ్రమ్ నౌ ఇన్ ఇండియా? ఇండియాలో టైం కావాలి 18 గంటల తర్వాత. ఓకే, ఇఫ్ ఇన్ ద USA 4:15 AM. యుఎస్లో 4:15 అంటమ్మా. ఏంది? నౌ. యుఎస్ఏలో నౌ. మరి ఇండియాలో నౌ కావాలంటే నేనేం చేయాలి? ఓకే, 9 hours 30 minutes అహెడ్ కదా మనం. అది యాడ్ చేసుకుంటే ఇది 45, ఇది 13.
సో 13:45 అంటే మన దృష్టిలో ఏంటమ్మా మధ్యాహ్నం కదా, అంటే 1:45 ఓకే పిఎం ఇండియాలో. ఇదేంటి నౌ ప్రెజెంట్. నాకు ప్రెజెంట్ కావాలా 18 అవర్స్ తర్వాత కావాలా, 18 అవర్స్ తర్వాత అంటే 18 యాడ్ చేస్తే 18 డైరెక్ట్ యాడ్ చేయకుండా నేను ఏం చేస్తానంటే 2 ముక్కలుగా యాడ్ చేస్తాను. ఓకే, ముందు 12 అవర్స్ తర్వాత 6 అవర్స్ యాడ్ చేస్తా. ఎందుకు అలా యాడ్ చేస్తాను తెలుసా? సార్ 12 అవర్స్ అంటే ఏఎం పిఎం అవుద్ది, పిఎం ఏఎం అవుద్ది, అవునా కాదా? ఇది పిఎం కాబట్టి ఏఎం అవుద్ది. అంటే 1:45 ఏఎం సేమ్ డేనా నెక్స్ట్ డేనా? నెక్స్ట్ డే. దానికి మళ్ళీ ఇంకా 6 అవ్వాలి అంటే 12 తర్వాత 6 యాడ్ చేయాలిగా. అంటే 7:45 ఏఎం నెక్స్ట్ డే. అంటే ఎన్నో ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. చూడండి మీ ఫ్రెండ్ కూడా చాలా క్లియర్‌గా 9:30 యాడ్ చేసాడు. ఆ తర్వాత ఇది పెట్టాడంటే ఎగ్జాక్ట్ చేసి ఉంటాడు ప్రొసీజర్, అవునా? ఇది కష్టమైన క్వెషనా? ఈజీ క్వెషన్ అంటే చాలా ఈజీ క్వెషన్ అమ్మా. ఓకే. రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. ఇది ఒక బ్యూటిఫుల్ అనే కన్నా ఎక్స్ట్రార్డినరీ క్వెషన్ అనుకోవచ్చమ్మా. ఓకేనా? చాలా జాగ్రత్తగా చేయకపోతే పంబ రేగిపోయే క్వెషన్. ఓకే. రైట్ చూడండమ్మా. మనం కోడెడ్ రిలేషన్స్ చెప్పుకున్నాం కదా, ఇది డైరెక్షన్స్‌లో కోడెడ్ అని. ఓకేనా? రైట్. ఏమి ఇచ్చాడమ్మా? రీడ్ ద ఫాలోయింగ్ ఇన్‌స్ట్రక్షన్స్. $A మీన్స్ A ఈజ్ నార్త్ ఆఫ్ D. ఓకే. నెక్స్ట్ వన్ A యాంబసెంట్ D మీన్స్ A ఈజ్ టు ద ఈస్ట్ ఆఫ్ D. ఓకే. A*D మీన్స్ D ఈజ్ ద వెస్ట్ ఆఫ్ A. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ. డాలర్ అంటేనేమో ఫస్ట్ వన్ రెండో దానికి రిలేషన్ చెప్తున్నాడు. అన్ అంటే కూడా ఫస్ట్ వన్ ఈజ్ టు ద సెకండ్. కానీ స్టార్ అంటే చూడండి D ఈజ్ వెస్ట్ ఆఫ్ A అంటే రివర్స్‌లో ఇస్తున్నాడు. ఓకేనా? సో చాలా జాగ్రత్తగా స్టడీ చేయాలి. ఓకే. అమ్మ ఇంతవరకు నార్మల్. ఇప్పుడు దీనికి ఎక్స్టెన్షన్ అంటే చూడండి. A@DR మీన్స్ A స్టాండ్స్ ఎగ్జాక్ట్‌లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద హారిజాంటల్ లైన్ DR. అంటే ఇలా DR అనే 2 లైన్‌లు ఉంటే అంటే ఈ DR‌కి ఎగ్జాక్ట్ మిడిల్‌లో A ఉంటాయంట. అంటే వీళ్ళిద్దరూ ఈక్వల్ డిస్టెన్స్. ఇది హారిజాంటల్ లైన్ అయితే. అంటే మళ్ళీ వర్టికల్ కూడా చెప్తాడు. అదే చూడండి. A ఎక్స్‌క్లమేటరీ మార్క్ DR మీన్స్ A స్టాండ్స్ ఎగ్జాక్ట్‌లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వర్టికల్ లైన్ DR. అంటే ఇలా వర్టికల్ లైన్ DR తీసుకుంటే దానికి ఎగ్జాక్ట్‌గా మిడిల్‌లో ఎవరున్నారంటమ్మా? A ఉంటాయంట. ఓకే. అంటే వీళ్ళిద్దరూ ఈక్వల్ డిస్టెన్స్. అవునా? ఓకే. గుడ్. ఇట్ షుడ్ బి నోటెడ్ థాట్ ఇప్పటివరకు మనకు సింబల్స్ అని ఇచ్చాడు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? ఇట్ షుడ్ బి నోటెడ్ థాట్ $6M. ఓహో! ఇక్కడేమో $A ఇచ్చాడు. ఇక్కడేమో $6M మీన్స్ A ఈజ్ 6 మీటర్స్ టు ద నార్త్ ఆఫ్ D. సార్ 6 మీటర్స్ లేదనుకుందాం. $A అంటే ఏంటమ్మా? A ఈజ్ టు ద నార్త్ ఆఫ్ D. చూడండి A ఈజ్ నార్త్ ఆఫ్ D. అలాగే ఉంది. మధ్యలో ఏమొచ్చింది ఎక్స్ట్రాగా 6M అంటే 6 మీటర్స్ వచ్చింది కదా! అదే రాశాడు చూడండి 6 మీటర్స్. ఓకే. అంటే ఆ డాలర్ వరకు ఇచ్చిన దాంతో పాటు ఎక్స్ట్రాగా ఏమిస్తున్నాడు అంటే ఆ నంబర్ ద్వారా మధ్య దూరం కూడా చెప్పేస్తున్నాడు మంచోడు. ఓకే. గుడ్. ఓకే. అండ్ సో ఆన్ అంటే రిమైనింగ్ వీటన్నిటికి కూడా నేను ఇలా డిస్టెన్స్ ఇస్తాను. వాడు ముందుగా మనకి హెచ్చరిక ఇస్తున్నాడు. ఓకే. అండ్ సో ఆన్ అనడంతోటి. ఫైండ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ S అండ్ T ఇన్ ద ఫాలోయింగ్ ఎక్స్‌ప్రెషన్. అమ్మ Sకి, Tకి మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్ కావాలి. అంటే ముందు అసలు S, Tలు ఎక్కడ లొకేట్ అయ్యి ఉన్నాయో మనం చూసుకోవాలి. ఓకే. అమ్మ తెలుగుని కొంచెం పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే నాకు స్పేస్ కావాలి రాసుకుందుకి. ఓకే. కంఫర్టబుల్‌గా. ఓకే. ఇక్కడ మొత్తం కనండి ఇక్కడ ఉంది చూసుకోండి. రైట్ అమ్మా. సో అమ్మ $B అమ్మ నాకు ఇప్పుడు ఫస్ట్ నోడ్స్‌ని ఐడెంటిఫై చేయాలి. ఆ తర్వాత డిస్టెన్స్ రాయాలి. కాబట్టి ముందు నోడ్స్ $S. అమ్మ డాలర్ అంటే ఫస్ట్ వన్ ఈజ్ టు ద నార్త్ ఆఫ్ సెకండ్ వన్. అంటే Sకి నార్త్‌లో B ఉన్నాడు. అంటే ఈడు S అయితే నార్త్‌లో ఇక్కడ B ఉన్నాడు. మధ్యలో డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు చెప్పండి? 12. ఓకే. $B అయిపోయింది. నెక్స్ట్ S*R. ఓకే. స్టార్ ఉందమ్మా. స్టార్ అంటే సెకండ్ వన్ వెస్ట్‌లో ఉన్నాడు. ఫస్ట్ వన్‌కి. ఓకే. సెకండ్ వన్ అంటే ఎవరు? R వెస్ట్‌లో ఉన్నాడు. ఎవరికి? Sకి. Sకి వెస్ట్‌లో ఉన్నాడంటే ఇక్కడ R ఉన్నాడు. కరెక్టేనా? మధ్యలో డిస్టెన్స్ ఎంత ఇచ్చాడమ్మా? 5 మీటర్స్. ఓకే. 1, 2 సార్లు చూసుకోండి. ఎందుకంటే ఏ చిన్న మిస్టేక్ పోయినా మొత్తం పోయినట్టే. ఓకే. రైట్ చూడండి మళ్ళీ చదువుతున్నాను. ఓకే. S*R. స్టార్ అంటే ఏంటమ్మా? సెకండ్ వన్ వెస్ట్ ఆఫ్ ఫస్ట్ వన్. ఓకే. సెకండ్ వన్ అంటే R వెస్ట్ ఉన్నాడు. ఎవరికి? Sకి వెస్ట్ సైడ్. 5. ఓకే. గుడ్. సో నెక్స్ట్ వన్ R3M యాంబసెంట్ J. అమ్మ R యాంబసెంట్ J. యాంబసెంట్ అంటే ఏమి ఇచ్చాడు చూడమ్మా? ఓకే. ఫస్ట్ వన్ ఈస్ ద ఈస్ట్ ఆఫ్ సెకండ్ వన్. ఫస్ట్ వన్ అంటే R ఈస్ట్‌లో ఉండాలి. ఎవరికి? Jకి. మరి Jకి ఈస్ట్‌లో ఉండాలంటే ఇక్కడ J ఉంటే అప్పుడు R ఈస్ట్ అవుతాడు. అవునా కాదా? ఓకే. మధ్యలో డిస్టెన్స్ వాడు ఇచ్చాడుగా ఎంత ఇచ్చాడు చూడండి ఒకసారి. ఓకే. 3 మీటర్స్. ఇది 3. నెక్స్ట్ వన్. ఓకే. J పర్సెంటేజ్ K. ఓకే. పర్సెంటేజ్ అంటే ఏంటమ్మా? సెకండ్ వన్ సౌత్ ఆఫ్ ఫస్ట్. అంటే సెకండ్ వన్ అంటే K సౌత్‌లో ఉన్నాడు. ఎవరికి? Jకి. ఓకే. అంటే Jకి సౌత్‌లో సెకండ్ వన్ అంటే వీడు K. మధ్యలో డిస్టెన్స్ ఎంత ఇచ్చాడో చూసుకోండి ఒకసారి జాగ్రత్తగా 6 మీటర్స్. నెక్స్ట్ వన్
కే ఎక్స్క్లమేటరీ మార్క్ జేటి. ఓకే. ఎక్స్క్లమేటరీ మార్క్ అంటే ఏంటమ్మా? ఓకే. ఈ సెకండ్ ఉన్న వీళ్ళిద్దరి మధ్యలో ఆ ఫస్టోడు ఉంటాడు. ఓకే. అంటే జేకి, టీకి ఎగ్జాక్ట్‌లీ మిడిల్‌లో కే ఉంటాడు. అవునా? అంటే ఇప్పుడు చూడండి జేకే ఎగ్జాక్ట్‌గా కింద టీ. జేకే ఉన్నాడు కాబట్టి ఎగ్జాక్ట్‌గా కింద టీ ఉంటాడు. ఓకే. ఈ డిస్టెన్స్ సేమ్ కాబట్టి వాడు 6 అయితే వీడు కూడా 6. ఓకే. ఇప్పుడు క్వెషన్ ఏమడిగాడమ్మా? వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఎస్ అండ్ టీ? ఓకే. ఎస్‌కి, టీకి మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఇదేగా. ఇది ఆల్రెడీ రైట్ యాంగిల్ ట్రయాంగిలేగా. ఇది మొత్తం ఎంత? 8. ఇది మొత్తం ఎంత? 12. అవునా కాదా? ఓకే. సో, 8, 12 అంటే సింపుల్‌గా √8² + 12². వాడు నాకు చూడండి వాల్యూస్ కొంచెం బయట రాసాడు కాబట్టి నేను కూడా 4ని బయటికి లాగదీస్తే 4² కామన్ తీసుకుంటే ఇక్కడేమైందమ్మా 4 పోతే 2² అంటే 4. ఓకే. 4 పోతే 3 కదా! అంటే 3² అంటే ఎంతమ్మా? 9. ఓకే. ఇది మొత్తం అండర్ రూట్. 4² కాబట్టి బయటికి 4 వస్తుంది. 9 3 అంటే 13. అంటే ఆన్సర్ ఎంతమ్మా? 4√13 అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఫస్ట్ ఆప్షన్. ఇప్పుడు చెప్పండి ఇది కష్టమైన క్వెషనా? జాగ్రత్తగా చేయాల్సిన క్వెషనా? కొత్త క్వెషన్. జాగ్రత్తగా చేయాల్సిన క్వెషన్ అంతే. అంతకు మించి కాదు. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. ఓకే. అమ్మా ఇదొక ఎక్స్ట్రార్డినరీ క్వెషన్ అమ్మా 142. క్వెషన్ అర్థం చేసుకుంటే ఆన్సర్ వచ్చేసినట్టే. ఓకే. ఎందుకంటే మన క్లాస్‌లో ఆల్రెడీ వీటికి షార్ట్ కట్స్ చెప్పేసాం. రమణ వాజ్ అమ్మా ఇది ఔట్ ఆఫ్ సిలబస్ కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి క్లాక్స్ క్యాలెండర్ సిలబస్‌లో మెన్షన్ కానీ ఇచ్చాడు క్యాలెండర్స్. మనం ఏం చేయగలం? ఏం చేయలేం. ఓకే. అయితే ఇది క్యాలెండర్ అనే హెడ్డింగ్ పెట్టలేదు కాబట్టి దీన్ని మీరు యాడ్ స్కోర్ అడిగినా కూడా ఇవ్వడు. కామన్ సెన్స్ క్వెషన్ కింద వదిలేస్తాడు. ఓకేనా? రైట్ అమ్మ. రమణ వాస్ బోర్న్ ఆన్ 29th February 2016 ఏదో తేడా కొడుతుంది సార్. 29th February అంట. అంటే లీప్ ఇయర్‌లో 29th. ఓకే. ఓకే. విచ్ హ్యాపెన్ టు బి ఎ మండే. అదంటే మండే రోజు పుట్టాడంటమ్మ తను. మంచిది. ఇఫ్ హి లివ్స్ టిల్ 2099 వామ్మో! చాలా కాలం బతికేసాడు. 2099 వరకు బతికుంటే ఓకే. హౌ మెనీ బర్త్‌డేస్ వుడ్ హి సెలబ్రేట్ ఆన్ ఎ మండే? ఎన్ని పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటాడు కాదు. మండే రోజు ఎన్ని సెలబ్రేట్ చేసుకుంటాడు? అంటే 29th February ఆఫ్ ఆ ఇయర్ మండే అవ్వాలి. అంటే అది మండే అవ్వాలంటే దాని అర్థం ఏంటో తెలుసా? సేమ్ క్యాలెండర్ ఇయర్ అని అర్థం. ఏంటమ్మా? సేమ్ క్యాలెండర్ ఇయర్. అందులో 2016 అనేది లీప్ ఇయర్. లీప్ ఇయర్‌కి సేమ్ క్యాలెండర్ ఇయర్ ఎప్పుడొస్తుందమ్మా? 28 ఇయర్స్ తర్వాత వస్తుంది నార్మల్‌గా. ఎక్సెప్షనల్ కేసులు ఎటు ఉన్నాయి అవి మనం డీటెయిల్‌గా తర్వాత క్యాలెండర్స్ టాపిక్‌లో చెప్పుకుంటాం. ఓకేనా? 28 ఇయర్స్ తర్వాత వస్తుంది కాబట్టి అంటే 2016 తర్వాత 28 ఇయర్స్‌కి బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంటాడు. అంటే 2044 తన ఫస్ట్ బర్త్‌డే. ఓకే. మళ్ళీ 28 ఇయర్స్ తర్వాత సేమ్ క్యాలెండర్ ఇయర్ వస్తుంది కాబట్టి 2072 తన సెకండ్ బర్త్‌డే. మళ్ళీ 28 ఇయర్స్ తర్వాత సార్ కుదరదు సార్ 2100 అయింది. నాకు 2099 వరకే కావాలంటే ఇది నేను కౌంట్ చేసుకోను. అంటే ఎన్ని బర్త్‌డేస్ జరిగాడమ్మా పాపం? 2 సార్లే మండే రోజు తన బర్త్‌డే జరిగింది. ఓకేనా? అంటే ఇప్పుడు చెప్పండి ఇది కష్టమైన క్వెషనా? ఈజీ క్వెషనా? అంటే చాలా ఈజీ క్వెషన్. కాకపోతే కొత్త క్వెషన్. అవునా కాదా? ఓకే. రైట్ అమ్మా. నెక్స్ట్ వన్. స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్. మన క్లాస్ ఎవరైతే విన్నారో ఓకే. నేను చాలా డీటెయిల్డ్ ఇంట్రడక్షన్ ఇచ్చానమ్మా. అది ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళకి అసలు ఈ క్వెషన్స్ అలా చెప్పే క్వెషన్స్ అమ్మా. చూద్దామా ఒకసారి? రైట్ స్టేట్మెంట్. 2 ఇండస్ట్రియలిస్ట్స్ శ్యామ్ అండ్ మనోజ్ హావ్ ఇండస్ట్రీస్ రైట్ నెక్స్ట్ టు ఈచ్ అదర్. శ్యామ్, మనోజ్ అని ఇద్దరు ఇండస్ట్రీలు ఉన్నారంట. ఇద్దరు ఇండస్ట్రియలిస్ట్స్ ఉన్నారమ్మా. వాళ్ళిద్దరు ఇండస్ట్రీస్ కూడా ఎలా ఉన్నాయో తెలుసా? రైట్ నెక్స్ట్ టు ఈచ్ అదర్ అంటే ఒకదాని పక్కన ఉంటున్నాయి. ఓకే. దే హావ్ బీన్ వర్కింగ్ హార్డ్ ఫర్ దేర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్. బోత్ ఆఫ్ దెమ్ మ్యానుఫ్యాక్చర్ ద సేమ్ ప్రొడక్ట్. వాళ్ళిద్దరూ ఎవడో ఒకటి సరదాగా చేయట్లేదంట. ఇద్దరు చాలా కష్టపడి పనిచేస్తున్నారంట దాన్ని డెవలప్ చేసుకుందుకి. అండ్ ఇద్దరు కూడా సేమ్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారంట. అంటే ఇద్దరు మొబైల్స్‌లు అంటే ఇద్దరు కెమెరాస్‌లు అంటే ఇద్దరు మైక్‌లు లేకపోతే ఇద్దరు నోట్‌బుక్‌లు ఏవో తయారు చేస్తున్నారు. ఓకేనా? ఓకే. సో, బోత్ స్పెండ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ టైమ్, యూజ్ సేమ్ మెటీరియల్స్. ఓకే అమ్మా. అమౌంట్ ఈక్వల్ ఏంటమ్మా? మెటీరియల్ కూడా సేమ్ వాడుతున్నారంటమ్మా. అండ్ ఆర్ ఈక్వల్లీ హార్డ్ వర్కింగ్. హార్డ్ వర్క్ కూడా ఓకే. వాడు 2 గంటలు చేస్తే వీడు అరగంట చేయడం కాదు. వాడు 10 గంటలు చేస్తే వీడు కూడా 10 గంటలు చేస్తున్నాడు. ఈక్వల్లీ హార్డ్ వర్కింగ్. డ్యూరింగ్ ద సేల్స్ పీరియడ్ శ్యామ్ హ్యాడ్ బెటర్ ప్రొడక్ట్ సేల్ ఇన్ కంపారిజన్ టు మనోజ్‌స్ ప్రొడక్ట్. అమ్మా ఇదంతా అన్నీ జరిగినప్పుడు మనం ఏమనుకుంటాం అమ్మా ఇద్దరికి ఈక్వల్‌గా వస్తుంది సేల్ అనుకుంటాం. కానీ అంటే శ్యామ్‌కి ఎక్కువ వచ్చిందంట. ఓకే. దీని నుంచి వాడు కంక్లూజన్స్ ఏంటి అని అడుగుతున్నాడు. కంక్లూజన్స్. ఫస్ట్ కంక్లూజన్ ఏంటమ్మా? ద క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ యూజ్డ్ బై మనోజ్ వాస్ నాట్ గుడ్. అసలు నేను దీన్ని పూర్తిగా ఖండిస్తాను. ఎందుకో తెలుసా? వాడు చాలా క్లారిటీగా చెప్పాడు. ఏం చెప్పాడమ్మా? బోత్ ఆర్ యూజింగ్ ద సేమ్ మెటీరియల్. సేమ్ మెటీరియల్ వాడినప్పుడు క్వాలిటీ తక్కువ ఉందని నువ్వెలా చెప్తావు? అసలు రాంగ్ కదా! అంటే దట్ ఈస్ రాంగ్ కంక్లూజన్. కంక్లూజన్ 2. పవర్ కట్స్ రూన్డ్ ద క్వాలిటీ ఆఫ్ మనోజ్ ప్రొడక్ట్. అసలు ఇది ఇర్రెలెవెంట్. ఎక్కడ పవర్ కట్ గురించి ఇక్కడ మాట్లాడకుండా నువ్వు సొంత కంక్లూజన్స్ ఎలా తీసుకుంటావు? సొంత తెలివితేటలు వాడకూడదు. అవునా కాదా? సో, కాబట్టి దిస్ ఈస్ ఆల్సో ఇన్వాలిడ్. 2 ఇన్వాలిడ్ కాబట్టి ఆన్సర్ ఇస్ నైదర్ 1 నార్ 2 ఫాలోస్. ఓకేనా? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ వన్.
అజంప్షన్స్ కూడా ఇంత ఈజీగానే ఉంటుంది, మీరేం వర్రీ అవ్వద్దు చూడండి. The civic authority has decided that all the factories located inside the city limits be shifted outside to reduce the level of environmental pollution in the city. మనకు కూడా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ సిటీ తీసుకుంటే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత కొత్త కంపెనీలు అన్ని పెట్టండి, ఉన్న కంపెనీలు కూడా అటువైపు షిఫ్ట్ చేయండి అని చెప్పి గవర్నమెంట్ కొంత మూవ్ చేసింది మాకు లాస్ట్ టైం. ఓకే. అందుకోసం ఏం చేశారంటే ఓఆర్ఆర్ అని ఔటర్ రింగ్ రోడ్ ఉంటుంది కదా, దాన్ని దాటిన తర్వాత రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పి ఆర్ఆర్ఆర్ అనేది అనౌన్స్ చేశారు. ఓకే. ఎందుకు అనౌన్స్ చేశారంటే సిటీలో కంపెనీలు ఉంటే ఏమవుతుందంటే పొల్యూషన్ ఎక్కువైపోద్ది. దాంట్లో ఇక నువ్వు నేను బతికేది. కాబట్టి మనంతా పొల్యూషన్‌కి ఎఫెక్ట్ అయ్యే బదులు మనకి దూరంగా కంపెనీలు పెట్టారనుకో హ్యాపీ కదా! సో అదమ్మ వాడు చెప్పింది. సివిక్ అథారిటీస్ ఏం చేశారంటే కంపెనీలన్నిటిని కూడా ఓకే. సో సిటీ రేంజ్ దాటిన తర్వాత పెట్టుకోమని చెప్పారంటమ్మా. ఓకే. సో ఇప్పుడు అజంప్షన్స్ అడుగుతున్నాడు. ద పొల్యూషన్ లెవెల్ ఇన్ ద సిటీ ఇన్ ఫ్యూచర్ మే రెడ్యూస్ ఆఫ్టర్ దీస్ ఫ్యాక్టరీస్ ఆర్ షిఫ్టెడ్ ఔట్‌సైడ్ ద సిటీ లిమిట్స్. నేను సిటీలో పొల్యూషన్‌ని తగ్గించడం కోసం టు రెడ్యూస్ అవునా కాదా? తగ్గించడం కోసం వాళ్ళని సిటీ బయట పెట్టుకోమంటున్నాను అది నేను చెప్పాను. అజంప్షన్ అంటే స్పీకర్స్ పర్స్పెక్టివే కదా! అంటే నా మైండ్‌లో ఏముంటుంది వీళ్ళు గనుక దూరంగా పెడితే కొన్నాళ్ళ తర్వాత పొల్యూషన్ పోద్ది. హమ్మయ్య! హ్యాపీ ఇదేగా నా లెక్క. అంటే కొన్నాళ్ళ తర్వాత పోద్దనేది నేను నమ్ముతున్నానుగా. అంటే అజంప్షన్ 1 ఈస్ వాలిడ్. అజంప్షన్ 2 ఓకే. ఇనఫ్ యూజబుల్ ల్యాండ్ ఈస్ అవైలబుల్ ఔట్‌సైడ్ ద సిటీ లిమిట్ ఫర్ దీస్ ఫ్యాక్టరీస్. ఆల్రెడీ సిటీ ఔట్‌సైడ్ మొత్తం అంతా ఫుల్‌గా ఫ్యాక్టరీలు ప్యాకప్ అయి ఉన్నాయనుకోమ్మా, నేను ఈ స్టేట్మెంట్ ఇవ్వనుగా. నేను అక్కడికి వెళ్ళమని చెప్తానంటే అక్కడ ఖాళీ ఉంటుందనే కదా! అవునా కాదా? ఇప్పుడు సపోజ్ నువ్వు క్లాస్‌కి వస్తా అంటే క్లాస్‌కి వచ్చేయి నేను చెప్పేస్తాను అంటే దాని అర్థం ఏంటి? నువ్వు క్లాస్‌కి వచ్చే పరిస్థితి ఉంది. క్లాస్‌కి వస్తే ఇక్కడ నీకు కుర్చీ ఖాళీ ఉండిద్దని అవునా కాదా? అంతేగాని హౌస్‌ఫుల్‌గా ప్యాక్ అయిపోతే దా 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 అని పిలవను కదా! ఓకే. అంటే ఆయన రమ్మన్నాడు అంటే బయట వైపు యాంపిల్ స్పేస్ ఉన్నట్టు మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. కాబట్టి సెకండ్ వన్ ఈస్ ఎ వాలిడ్ అజంప్షన్. ఓకేనా? రైట్. థర్డ్ వన్. మెనీ ఆఫ్ దీస్ ఫ్యాక్టరీస్ మే షిఫ్ట్ టు సమ్ అదర్ స్మాలర్ టౌన్స్ టు రిమైన్ ప్రాఫిటబుల్. ఇది దారుణం. ఓకే. వాడేమంటున్నాడమ్మా, సో నేను ఎప్పుడైతే సిటీ బయటికి వెళ్ళమన్నానో కొన్ని కంపెనీలంట చిన్న చిన్న టౌన్‌లకి వెళ్ళిపోతాయంట. అమ్మ అసలు ఇక్కడ స్టేట్మెంట్‌లో చిన్న టౌన్‌లు అనే పాయింట్స్ లేనప్పుడు ఇది ఇర్రెలెవెంట్ అజంప్షన్ అవుతుంది. అవునా? కాబట్టి ఆన్సర్ ఏమవుతుందమ్మా ఓన్లీ 1 అండ్ 2 ఆర్ ఇంప్లిసిట్. సో ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్. ఓకేనా? రైట్. సో లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. నెక్స్ట్ మనకున్నది మేజర్‌గా నాన్ వెర్బల్ రీజనింగ్. ఓకేనా? రైట్ అమ్మా. ఫైండ్ ద నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అండ్ స్క్వేర్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. ఓకే. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ట్రయాంగిల్స్ కావాలి, స్క్వేర్స్ కావాలి. ఇంతవరకు తీసుకుంటే మన రూల్ ప్రకారం ఇలా ఒక లైన్ వచ్చింది కాబట్టి 1, 2 అంటే 1 + 2 ఎంత? 3. ఇంతవరకు తీసుకుంటే ఈ లైన్‌ని బేస్ చేసుకుంటే 1, 2 కాబట్టి 1 + 2 అంటే 3. ఈ పెద్దదాని వరకు తీసుకుంటే ఈ లైన్‌నే మనకు బేస్ తీసుకుంటే ఇది మొత్తం 1, ఇది మొత్తం 2, మొత్తం కలిపితే 1, 3. సో ఎక్స్ట్రాగా ఏమున్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే 1, 2, 3, 4 ఇవి 4 ఎక్స్ట్రా ఉన్నాయి. ఓకే. ఇవి కాకుండా ఇంకేమున్నాయంటే ఒకసారి మీరు జాగ్రత్తగా దీన్ని అబ్జర్వ్ చేయండి. ఒక స్క్వేర్‌లో 2 డయాగోనల్స్ జాయిన్ చేస్తుంటే 1, 2, 3, 4 కాబట్టి 4 2 8 ఉంటాయి. 8 + 4 12 + 3 15 + 6 అంటే 21. ట్రయాంగిల్స్ 21 కాబట్టి ఇది రూల్డ్ అవుట్. ఇది రూల్డ్ అవుట్. ఓకే. ఇద్దరిలో ఆన్సర్ ఉన్నాడు. ఓకే. నెక్స్ట్ వన్. ఇప్పుడు స్క్వేర్స్ అడిగాడు. స్క్వేర్స్ అడిగాడు కాబట్టి ఇది మొత్తం అరేంజ్ చేసేద్దాం. ఇది అరేంజ్ చేయకుండా మనకు వర్కౌట్ కాదుగా. ఓకే అమ్మా. స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయంటే ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. స్క్వేర్ 1, 2, 3, 4, 5 ఈ మొత్తం కలిపితే ఒకటి కదా 6, 7 ఇవేగా మొత్తం ఉన్న స్క్వేర్స్ 7 స్క్వేర్స్ అంటే ఎన్ని ఆప్షన్ మా ఫోర్త్ ఆప్షన్ ఇస్ ఆన్సర్. ఎవరు స్టూడెంట్ కరెక్ట్ ఆన్సర్ పెట్టాడు. నైస్ సూపర్. రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. ఓకే. ద క్వెషన్ బిలో కన్సిస్ట్స్ ఆఫ్ ఏ ప్రాబ్లమ్ ఫిగర్ అండ్ ఈస్ ఫాలోడ్ బై 4 ఆన్సర్ ఫిగర్స్ 1, 2, 3 అండ్ 4. ఓకే. ఒక ప్రాబ్లమ్ ఫిగర్ ఉంటుందమ్మా, దాని పక్కన ఆన్సర్ ఫిగర్స్. ఇది క్వెషన్ ఫిగర్, ఇది ఆన్సర్ ఫిగర్ 1, 2, 3, 4. సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ ఫిగర్ దట్ ఈస్ ఎంబెడెడ్ ఇన్ ద క్వెషన్ ఫిగర్. ఈ ఆన్సర్ ఫిగర్‌లో ఏది ఈ క్వెషన్‌లో ఉందని అడుగుతున్నాడు. మీరు కనుక సింపుల్‌గా కనుక అబ్జర్వ్ చేస్తే ఈ ఫస్ట్ సింబల్ ఏంటమ్మా ఎం షేప్‌లో ఉంది కదా! చూడండి. కరెక్ట్‌గా ఎం సరిపోయిందా లేదా చూడండి ఇక్కడ. అంటే ఇది ఉంది. చాలు ఇంక అయిపోయింది. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఇది చూడక్కర్లా. మీకు నేను ఎంబెడెడ్ ఫిగర్స్ చెప్పాను క్లాస్‌లో గుర్తుందా? ఓకే. ఇదమ్మా కాన్సెప్ట్. ఓకే. నేను మీకు చెప్పేటప్పుడు చెప్పాను. ఇవన్నీ చాలా టాపిక్స్ ఉంటాయి కానీ ఈజీగా ఉంటాయి. చేసేద్దాం పట్టండి అని 1 బై 1 చొప్పున అన్నీ చూపించాను. ఈ క్వెషన్ అమ్మ చాలా మంది తప్పు చేసిన ఒక బ్యూటిఫుల్ క్వెషన్. ఓకే. ఎందుకు తప్పు చేశారో కూడా నేను చెప్తాను. డోంట్ వర్రీ. Choose the correct mirror image for the given figure among the 4 alternatives 1, 2, 3 and 4. The mirror is represented by a line AB. మా జనాలు చూసేది ఏంటో తెలుసా సింపుల్‌గా అరే బాబు మిర్రర్ ఇమేజ్ అడిగాడు. హమ్మయ్య! మిర్రర్ ఇమేజ్ అంటే లెఫ్ట్ రైట్ మారుద్ది. ఓకే. నేనేం చెప్తానమ్మా ఏ అంటే మిర్రర్ ఇమేజ్
ఓకే. సో, ఇలా వచ్చుద్ది. అవునా? కాదా? వెంటనే దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని థర్డ్ ఆప్షన్ ఎగిరేస్తూ ఉంటాను. దూరం తీరిపోద్ది. అమ్మా నేను ఇది గీసేటప్పుడే చెప్తుంటాను. ఇలా గీస్తే అది మిర్రరు అని. ఓకే. నేను మిర్రర్ ఇమేజ్‌కి ఇలాగా, వాటర్ ఇమేజ్‌కి ఇలాగా గీస్తూ ఉంటాను కదా! ఓకే. సో, ఇక్కడ అవునా? కాదా? ఓకే. ఇక్కడ వాడు చాలా క్లారిటీగా మిర్రర్‌ని గీసాడు చూడండి ఏబీ అని. పైగా నువ్వేమైనా అర్థం చేసుకోవేమో అని చెప్పి ఇక్కడ రాసాడు కూడా. మిర్రర్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఎ లైన్ ఏబీ. అంటే ఇది మిర్రర్ ఇప్పుడు. ఇది మిర్రర్ అంటే ఇప్పుడు చెప్పండి లెఫ్ట్, రైట్ మార్చాలా? టాపు, బాటము మార్చాలా? టాపు, బాటము మార్చాలి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? ఎప్పుడైతే టాపు, బాటమ్ మారుస్తానో ఇదిగో ఈ పార్ట్ అనేది టాప్‌కెళ్ళిపోవాలి. ఇక్కడ ఎళ్ళలా కొట్టేసా. ఇక్కడెళ్ళింది, ఇక్కడెళ్ళింది, ఇక్కడెళ్ళింది. ఓకే. సో, ఇప్పుడు ఇది నా దృష్టిలో వాటర్ ఇమేజ్‌తో సమానం కదా! టాపు, బాటమ్ మారిపోతాయి కదా! లెఫ్ట్, రైట్ మారవు కదా! రైట్ సైడ్ షేడ్ ఉంది. రైట్ సైడ్ ఉంది. లెఫ్ట్ సైడ్‌కొచ్చింది. లెఫ్ట్ సైడ్‌కొచ్చింది. సో, ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఓకేనా? ఆల్రెడీ స్టూడెంట్ ఎవరో పర్ఫెక్ట్ పెట్టాడు. మంచి జెమ్‌లా ఉన్నాడు. ఓకేనా? హోప్ యూ అండర్‌స్టాండ్? రైట్. సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. ఓకే. అనడం. In the month of January, the students of Chaitanya Bharati Public School visited Mrs. Swaminathan farm, okay, where they saw rabbits and pigeons. Okay, అక్కడ ఏమున్నాయంటే ర్యాబిట్స్ పీజన్స్. నేను ఈ ర్యాబిట్స్ పీజన్స్ రూ. 5 రూ. 2 కాయిన్లు ఇవి మొత్తం డిస్ట్రిబ్యూషన్లో వస్తాయని చెప్పాను. ర్యాబిట్ అంటే 4 కాళ్ళు ఉంటాయి, పీజన్ అంటే 2 కాళ్ళు ఉంటాయి. నేను మీకు జోక్ వేసినప్పుడు కూడా ఓకే ర్యాబిట్‌కి 4 లెగ్ పీస్‌లు ఉంటాయి. ఓకే పీజన్‌కి 2 లెగ్ పీస్‌లు ఉంటాయని చెప్పాను. మీకు చెప్పేటప్పుడు ఎగ్జాంపుల్ కూడా కొన్ని కోళ్ళు, కుక్కలు ఉన్నాయి అనుకోండి. చికెన్‌లు, మటన్‌లు తింటారు కదా! లెగ్ పీస్‌లు అని చెప్పేవాడిని గుర్తుందా? ఓకే. సో, వన్ స్టూడెంట్ స్టార్టెడ్ కౌంటింగ్. ఇఫ్ ద హెడ్స్ ఆర్ కౌంటెడ్ దేర్ ఆర్ 340 హెడ్స్. అంటే రాబిట్స్ ఓకే. అలాగే పీజన్స్ కలిపితే 340. ఎందుకంటే ఒక యానిమల్‌కి ఒక హెడ్డే ఉంటుంది కాబట్టి 340 హెడ్స్. ఓకే. అండ్ ఇఫ్ లెగ్స్ ఆర్ కౌంటెడ్ దేర్ ఆర్ 1060 లెగ్స్. ఓకే. హి ఆల్సో అబ్జర్వ్డ్ దట్ 3 పీజన్స్ ఔట్ ఆఫ్ ద టోటల్ పీజన్స్ ప్రెజెంట్ దేర్ వర్ డెడ్. ఓకే. మొత్తం పీజన్స్‌లో 3 చచ్చిపోయాయంట పాపం. ఓకే. సో, దెన్ హౌ మెనీ లైవ్ పీజియన్స్ ఆర్ దేర్ ఆన్ దట్ ఫార్మ్? ఓకేనా? అంటే బతికున్న పావురాలు ఎన్నున్నాయని క్వెషన్ అడుగుతున్నాడు. ఓకే. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి అంటే వాడు అడిగింది పీజియన్స్ కాబట్టి నేను మీకు షార్ట్‌కట్ చెప్పాను గతంలో. అన్నిటికన్నా ఫాస్టెస్ట్‌గా ఉండాలంటే వాడు పీజియన్స్ అడిగితే మీరు అన్నిటిని రాబిట్స్ అనుకోండి. ఒక రాబిట్‌కి 4 లెగ్‌లు ఉంటాయి. అలాంటివి 340 యానిమల్స్ అనుకుంటే 340 ఇంటూ 4 అంటే 12 ప్లస్ అంటే 1360 ఉంటాయి. కానీ ఉన్నది 1060నే కాబట్టి ఆ డిఫరెన్స్ 300 అనేది ఎలా వస్తుందంటే 300 బై ఇది 4 ఇది 2 కాబట్టి డిఫరెన్స్ ఎంత 2. ఇవి నంబర్ ఆఫ్ పీజియన్స్ కదా! అంటే 150 పీజియన్స్ ఉన్నాయి. అందులో 3 చచ్చిపోయాయి. అంటే 147 ఎలైవ్. వాడు అడిగింది లైవ్. అవునా కదా! బతికున్న వాటి వరకే అడిగాడు. సో, 147 రైట్. ఇది మనం క్లాస్‌లో చెప్పుకున్న డైరెక్ట్ క్వెషన్ కదా! ఓకే. ఇది కూడా మనం క్లాస్‌లో చెప్పుకున్న డైరెక్ట్ క్వెషన్ అమ్మా. ద సమ్ ఆఫ్ ద ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ రాము అండ్ సన్ జగదీష్ ఈస్ 60 ఇయర్స్. ప్రెజెంట్ రాము, జగదీష్‌ల వయసులు కలిపితే 60 ఇయర్స్ అంట. 6 years ago, Ramu's age was 5 times that of the age of the Jagadish. 6 years ago. ఓకే. ఇక్కడ రాస్తున్నాను చూడండి. 6 years ago. ఓకే. రాము, జగదీష్‌ల వయసులు ఎంతున్నాయో తెలుసా? రాము ఏజ్ 5 టైమ్స్ అంటే జగదీష్ 1 అయితే రాము 5 అంతేనా? అంటే రాము ఏజ్ అప్పట్లో 5x అయితే జగదీష్ ఏజ్ 1x. ఎప్పుడు ఇది ప్రెజెంటా? 6 ఇయర్స్ ఎగోనా? 6 ఏళ్ల క్రితం. మరి ప్రెజెంట్ అంటే ఏం చేయాలి? 6 ఇయర్స్ యాడ్ చేయాలి కాబట్టి 5x + 6. జగదీష్ అంటేనేమో 1x + 6 ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 60 ఇయర్స్. 5x + 1x అంటే 6x. ఓకే. 6 + 6 అంటే 12 ఇటు పంపించేస్తే 48. అంటే x వాల్యూ ఎంత అంటే 8. ఓకే. సో, x వాల్యూ 8 అంటే ఇక్కడ 5 8s ఆర్ 40. 1 ఇంటూ 8 అంటే 8. ఇది వల్ల ఏజెస్ 6 ఇయర్స్ ఎగో. అంటే ప్రెజెంట్ ఏజెస్ చెప్పండమ్మా. 40కి 6 యాడ్ చేస్తే 46. 8కి 6 యాడ్ చేస్తే 14. ఇవి వాళ్ళ ప్రెజెంట్ ఏజెస్. నన్నేమంటున్నాడు చూడమ్మా. ఆఫ్టర్ 6 ఇయర్స్ జగదీష్ ఏజ్ విల్ బి. ఆఫ్టర్ ఇవి ప్రెజెంట్ కదా! ఓకే. ఆఫ్టర్ 6 ఇయర్స్ అంటే ఏం చేయాలమ్మా? 6 యాడ్ చేయాలి. అవునా? ఓకే. నన్ను అడిగింది జగదీష్ కాబట్టి 14 + 6 అంటే 20 ఇయర్స్. ఓకేనా? రైట్. సో, ద లాస్ట్ క్వెషన్ ఇన్ ద పేపర్. అమ్మా ఇది అదేదో అంటారు కదా! లాస్ట్ క్వెషన్ మనదైతే ఆ కిక్కే వేరని. ఎగ్జామినర్ ఆ ఇంటెన్షన్‌తో మీకు ఇచ్చిన క్వెషన్ అమ్మా. ఓకేనా? ఇది కష్టం కాదు. కానీ కాలిక్యులేటివ్ బండ కాలిక్యులేటివ్. చూడమ్మా వాడేమన్నాడంటే 2 ఇంటూ 4 ఇంటూ 6 ఇంటూ 8 ఇంటూ 10 ఇంటూ 12 ఇంటూ 14 ఇంటూ 16 ఇంటూ 18 ఈజ్ ఈక్వల్స్ టు 18579 XYZ 0. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x ప్లస్ y ప్లస్ z? అంటే x, y, z వాల్యూస్ కావాలి. సార్ వాడు ఇచ్చిన దాన్ని మామూలుగా లెఫ్ట్ సైడ్‌లో 2 ఇంటూ 4 ఇంటూ 6 ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ 18 కదా! మరి 2ని నేను ఎలా రాస్తానంటే 2 ముక్కలు చేస్తా.
2 ఇంటూ 1. 4 2 ముక్కలు చేస్తా 2 ఇంటూ 2. 6 2 ముక్కలు చేస్తా 2 ఇంటూ 3. 18 2 ముక్కలు చేస్తా 2 ఇంటూ 9. అన్ని మల్టిప్లికేషన్సేగా. అంటే మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ప్రతి దాంట్లోనూ 2 ఉంది. అంటే వీటిని విడిగా మల్టిప్లై చేసుకుందాం. ఎన్ని ఉన్నాయి మొత్తం ఇలాగా? 9 ఉన్నాయి. అంటే 2 పవర్ 9 నాకు వచ్చేసాయి అన్ని చోట్ల. ఇక మిగిలిన నెంబర్లు చెప్పండి. 1 ఇంటూ 2 ఇంటూ ఇక్కడ మిగిలింది 3 ఇంటూ అండ్ సో ఆన్ ఇక్కడ మిగిలింది 9. సరే 2 పవర్ 9 అంటే 512. ఈ మొత్తం అంటే 9 ఫ్యాక్టోరియల్ కదా. సార్ 9 ఫ్యాక్టోరియల్ వాల్యూ కనుక్కుందామా? 9 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటమ్మా? 9 ఇంటూ 8 ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ కదా. 7 ఫ్యాక్టోరియల్ వాల్యూ తెలుసమ్మా. 9 8 ఆర్ 72 కదా. ఓకే. 7 ఫ్యాక్టోరియల్ అంటే 5040. ఓకే. సో ఇంటూ 72 చేస్తే ఆ 9 ఫ్యాక్టోరియల్ ప్లేస్‌లో రీప్లేస్ చేయొచ్చు కదా. ఓకే. అమ్మ 72 జీరోస్ అమ్మ నాకు 72 టేబుల్ కూడా వచ్చాయి. 72 జీరోస్ ఆర్ 0. 72 ఫోర్స్ ఆర్ 288. 72 జీరోస్ ఆర్ 0 అంటే 28 యాడ్ చేస్తే 8 వచ్చేసింది. 72 ఫైవ్స్ ఆర్ 360. 2 యాడ్ చేస్తే 362. అంటే 9 ఫ్యాక్టోరియల్ ప్లేస్‌లో ఏం రాసుకోవాలమ్మా ఇక్కడ నేను? ఓకే. 362,880 ఇంటూ 512. దీని వాల్యూ కూడా ఎంత ఇచ్చాడమ్మా? 1857. ఓకే. 9xyz0. సరే ఎటు 0 ఉంది కాబట్టి ఈ 0కి ఈ 0 కొట్టేస్తే ఇప్పుడు ఈ మల్టిప్లికేషన్‌లో లాస్ట్ 3 డిజిట్సే xyz వాల్యూస్ అవునా? అంటే 512తో మల్టిప్లికేషన్. అమ్మ నాకు 512 ఏకం కూడా వచ్చు. ఎందుకంటే 5 ఏకం వస్తే 512 ఏకం కూడా వచ్చినట్టే. అమ్మో దీన్ని నేను మైండ్‌లో 500 + 12 అనుకుంటాను. ఇప్పుడు నీకు ఈజీ అయిపోద్ది చూడు. 500 8s అంటే 4000, 12 8s అంటే 96. అంటే 4096 అంటే 4096. ఓకేనా మై డియర్ పర్సన్స్ ఎలా చేస్తున్నాను? ఓకే నెక్స్ట్ వన్. 512 8s అంటే మళ్ళీ 4096 కదా. అంటే ఆ 4096కి ఈ 409 క్యారీ యాడ్ చేస్తే 15 10 5 4 అంటే 4505. అంటే 5 రాసుకుంటే ఓకే ఈ 450 అనేది క్యారీ. మా చూడండి YZ వచ్చేసాయి మీకు ఆల్రెడీ. ఓకేనా. ఇంకా X అంటే ఇంకొక డిజిట్ కనుక్కుంటే అయిపోద్ది. 512 2s అంటే 1024. 1024కి క్యారీ 450 యాడ్ చేస్తే నాకు యూనిట్స్ ప్లేస్ ఒక్కటే కావాలి. అవునా? ఇది 4. ఇదేగా Z, Y, X అండ్ సో ఆన్ మిగిలినవి ఏవైతే నాకైతే వాడే ఇచ్చాడు. X + Y + Z అంటే ఈ మూడింటిని యాడ్ చేస్తే 4 + 5 + 6 అంటే 15. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? 4th ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. హోప్ యూ అండర్‌స్టాండ్ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఇది కష్టమైన క్వెషనా కాదా అంటే నేను కొంచెం లాజికల్‌గా చేశాను. ఓకే. అండ్ కాలిక్యులేషన్ కొంచెం ఫాస్ట్‌గా చేశాను. అందుకని ఇన్ టైమ్‌లో వచ్చేసింది. లేకపోతే మాత్రం పగిలిపోద్ది. ఓకేనా. బట్ ఇట్స్ నాట్ ఎ డిఫికల్ట్ క్వెషన్ అకార్డింగ్ టు మీ. మా బాయ్స్ అండ్ గర్ల్స్ మీ ప్రిపరేషన్‌లో గ్యాప్స్ ఎంతున్నాయనేది ఎగ్జామినర్ మీకు చూపించాడు. ఓకేనా. సో అట్ ద సేమ్ టైమ్ బాబు గ్రూప్ 1 కూడా రాసే వాళ్ళకి ఏం చెప్పాడంటే ప్రీ ఫైనల్ ఎగ్జామ్ కండక్ట్ చేశాడమ్మా. మెయిన్స్ ఎలా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. ఆ మెయిన్సే గ్రూప్ 1 ఎగ్జామ్. ఓకేనా. కాబట్టి దానికి మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి? మీ బ్యాటిల్ ఎలా స్టార్ట్ చేయాలనేది చూసుకోండి. ఓకే. అయితే కట్ ఆఫ్ మరి ఓవరాల్‌గా ఎంత ఉంటుందనేది నేను చెప్తే పద్ధతి కాదు. బట్ నా పార్ట్‌లో మాత్రం 15 మార్కులు వచ్చాయంటే మనం కొంచెం మాస్‌గా చెప్పుకోవాలంటే ఆడు మగాడు రా బుజ్జి. ఓకేనా. సో ఇట్స్ ఎ గుడ్ వన్. ఇట్స్ ఎ నైస్ పేపర్ బై ఏబీపీఎస్‌సి. ఓకే. నేను మెనీ టైమ్స్ క్లాస్‌లో అనౌన్స్ చేశాను మీకు గుర్తుందో లేదో. నా ఎస్టిమేషన్ ప్రకారం ఏపీపీఎస్‌సిలో వచ్చే పేపర్స్ అన్నీ కూడా ఐఐటీఎన్స్ సెట్ చేసే అవకాశం మాక్సిమం ఉంది. నేను సెట్ చేశారని చెప్పట్లేదు. ఎందుకంటే నేను ఇవ్వలేదు నాకు తెలీదు కాబట్టి. సెట్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ప్యూర్ కాన్సెప్చువల్ క్వెషన్. ఇది దేంట్లో వస్తుంది? జామెట్రీలో వస్తుందా? ఆల్జీబ్రాలో వస్తుందా? నంబర్ సిస్టమ్‌లో వస్తుందా? ఎల్సీఎం, హెచ్‌సీఎంలో వస్తుందా? అలాగని చెప్పి సార్ ఇది సిలబస్‌లో రాదని చెప్పగలవా? కామన్ సెన్స్ క్వెషన్. కాబట్టి నువ్వు దీని గురించి గొడవ చేయలేవు. అవునా? అంటే నీకు కష్టంగా అనిపించిన ప్రతి క్వెషన్ ఒక కామన్ సెన్స్ క్వెషన్. డైరెక్షన్స్‌లో ఇచ్చిన క్వెషన్స్ తీసుకోండి. బ్లడ్ రిలేషన్స్‌లో ఇచ్చిన క్వెషన్స్ తీసుకోండి. ఓకే. ఆ క్రికెట్ ప్లేయర్స్ తోటి ఇచ్చిన వైజాగ్ లేకపోతే వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ గురించి ఇచ్చిన క్వెషన్స్ కానీ అన్ని కామన్ సెన్స్ క్వెషన్స్. అది పజిల్ కదా. ఓకే. ఏ క్వెషన్ మీద నువ్వు ఆర్గ్యూ చేయడానికి వీల్లేదు. చివరికి లీప్ ఇయర్ సేమ్ క్యాలెండర్ ఇయర్ మీద ఇచ్చిన క్వెషన్ కూడా అది క్యాలెండర్ ఇయర్ అని నువ్వు మెన్షన్ చేయడానికి అసలు క్యాలెండరే కాదు. అరే బాబు నేను 2021లో పుడితే 22లో నా ఏజ్ ఎంత అని అడిగితే దాని ఏజెస్ అంటాను నేను. నువ్వు క్యాలెండర్ ఎందుకంటావు? అది మండే అంటే మండే అనగానే ఇది క్యాలెండర్ చెప్పాల్సిన రూల్ ఏం లేదుగా. ఓకే. కాబట్టి అది వర్కౌట్ కాదు. ఓకే. అంటే ఇది ప్యూర్లీ బేసిక్స్ నుంచి వచ్చిన క్వెషన్. అంటే ఐఐటీఎన్ సెట్ చేసే క్వెషన్స్ ఇలాగే ఉంటాయమ్మా. మీరు కనుక ఐఐటీఎన్ సెట్ చేసే గేట్ ఎగ్జామ్ చూసుకుంటే దాంట్లో కూడా ఫండమెంటల్ లెవెల్ క్వెషన్స్ భయంకరంగా రా డేటాతో ఇచ్చేద్దమ్మా అసలు. ఆ టైప్‌లో క్వెషన్స్ కనబడుతున్నాయి. ఓకేనా. ప్రిపేర్ వెల్ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. హోప్ యూ ఆల్ అండర్‌స్టాండ్ అండ్ ఎంజాయ్డ్ ఇట్. ఓకే. మైసెల్ఫ్ అమర్నాథ్ ధీమని సైనింగ్ ఆఫ్. జై హింద్.